హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాఫీ ఏఐ. ఈరోజు ఈ వీడియోలో మనం N10 కంప్లీట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మొత్తం నేర్చుకుందాం. మొత్తం స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఈ వీడియో అనేది 5 పార్ట్స్గా డివైడ్ చేశాను. పార్ట్ 1లో ఏఐ రివల్యూషన్ గురించి తెలుసుకుందాం, ప్రజెంట్ ఎలా ఉందో. తర్వాత అసలు ఈ కోర్స్ ఎవరికి యూజ్ అవుతుందనేది తెలుసుకుందాం. తర్వాత N10 ఎందుకు వాడాలి, వేరే ప్లాట్ఫామ్స్ ఎందుకు వాడకూడదు, వేరే ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయి N10తో కంపేర్ చేసి మొత్తం దాని గురించి చూద్దాం. దాని తర్వాత N10 హోస్టింగ్ ఆప్షన్స్ చూద్దాం, ఎలా వాడాలి, దేంట్లో వాడాలి అని. దాని తర్వాత పార్ట్ టూలో ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి, ఆటోమేషన్స్ అంటే ఏంటి, అసలు ఇవి ఎలా యూజ్ అవుతాయి అంటే ఏంటో మొత్తం క్లారిటీగా చూద్దాం. దాని తర్వాత N10 బేసిక్స్, దాని యూఐ గురించి మొత్తం డాక్యుమెంటేషన్ మొత్తం చూద్దాం. దాని తర్వాత డిఫరెంట్ టెర్మినాలజీ అంటే వర్క్ ఫ్లోస్ అంటే ఏంటి, నోట్స్ అంటే ఏంటి, ఎగ్జిక్యూషన్స్ అంటే ఏంటి, మొత్తం క్లారిటీగా చూద్దాం. ఇవి చాలా మంది వదిలేస్తారు, కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఈ వర్క్ ఫ్లోలో ఎర్రర్ ఉంది, ఈ నోడ్లో ఎర్రర్ ఉంది అలా చెప్తూ ఉంటాం. అప్పుడు చాలా మందికి అర్థం కాదనమాట, ఎందుకంటే ఈ బేసిక్స్ సరిగ్గా ఉండవు. కానీ అది మనం మొత్తం డీటెయిల్ గా స్క్రాచ్ నుంచి చెప్తాను, మొత్తం నేర్చుకుందాం నెమ్మదిగా. దాని తర్వాత ఇదే వర్క్ ఎగ్జిక్యూషన్స్, వర్క్ స్పేస్, ప్రాజెక్ట్స్, వర్క్ ఫ్లోస్, నోట్స్ ఎక్సెట్రా. దాని తర్వాత పార్ట్ 3లో నోట్ గురించి డీటెయిల్ గా చెప్తాను. దాని తర్వాత జేసన్ అంటే ఏంటి, XML అంటే ఏంటి, ఇవి ఎలా యూజ్ అవుతాయి, దీంట్లో కోడింగ్ అవసరమా లేదా, ఇది మొత్తం చెప్తాను. కోడింగ్ అయితే అసలు రావాల్సిన అవసరమే లేదు. నేను ఈ వీడియోలో ఎంత చెప్తానో అది అంత చేసుకోండి చాలు. కావాలంటే నేను తర్వాత ఒక డీటెయిల్ వీడియో పెడతాను, కోడింగ్ ఎంత కావాలో ఆ పార్ట్ వాడికి వేరే వీడియోలో సపరేట్గా పెడతాను. అది కావాలంటే కమెంట్ చేయండి. దాని తర్వాత ఏ ఏజెంట్స్, ఏ ఆటోమేషన్స్ ని బిల్డ్ చేద్దాం. దాని తర్వాత హెచ్టిటిపి నోట్స్, వెబ్ హుక్ నోట్స్, ఇవనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి దాంట్లో ఇవే వస్తూ ఉంటాయి, ప్రతి వర్క్ ఫ్లోలో మాక్సిమం. అందుకు వీటిని అనేది మాస్టర్ చేద్దాం మనం డైరెక్ట్ మొత్తం స్క్రాచ్ నుంచి చెప్తాను. దాని తర్వాత ఏపీఐ కాన్సెప్ట్స్, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారనమాట, అవి కూడా మొత్తం క్లారిటీగా చూద్దాం. తర్వాత ఇవి అసలు వర్క్ ఫ్లోస్ లో ఎలా యూస్ అవుతాయి, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేద్దాం. అంటే మనం మామూలుగా ఈ వర్క్ ఫ్లో, ఈ చాట్ బోర్డ్, ఆ చాట్ బోర్డ్ కాకుండా మనం నార్మల్ గా రియల్ లైఫ్ పెయిన్ పాయింట్స్ చూసుకొని దాని మీద మనం ఏం సొల్యూషన్ అప్లై చేయొచ్చు అని డైరెక్ట్ గా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేద్దాం. కొన్ని కాంప్లెక్స్ వర్క్ ఫ్లోస్ అయితే బిల్డ్ అయిపోతున్నాం దీంట్లో. దాని తర్వాత మొత్తం అయిపోయాక మీకు క్లారిటీ రావడానికి నేను కొన్ని టాస్క్ ఇస్తాను, మీరు ఆ టాస్క్ అయితే చేయాలన్నమాట ఈ వీడియో తర్వాత. నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే మీరు ఈ వీడియో మొత్తం చూసి ఇంప్లిమెంట్ చేయాలి. చూస్తే సరిపోదు, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. చూస్తే వచ్చినట్టే ఉంటుంది, కానీ తర్వాత ఏం గుర్తుకు రాదు చేసేటప్పుడు. అందుకు మీరు ప్యారల్ గా మొబైల్లో కానీ ల్యాప్టాప్ లో కానీ చూస్తూనే డైరెక్ట్ చేసేయండి. ప్రతి స్టెప్ చేస్తూ ఉండండి. ఒక కొంచెం వీడియో చూడండి, కొంచెం పార్ట్ చూడండి, దాని తర్వాత అది ఇంప్లిమెంట్ చేసేయండి. లేకపోతే రాదు. ఇవి 4 levels లో ఉంటాయి. అంటే పార్ట్ 1, 2 వచ్చేసి ఇంట్రడక్షన్, సెటప్, అవి మొత్తం ఉంటాయి అనమాట. దాని తర్వాత వర్క్ ఫ్లోస్ బిల్డింగ్, ఫండమెంటల్స్, సింపుల్ వర్క్ ఫ్లోస్, కాంపోనెంట్స్, డిబగ్గింగ్, టెస్టింగ్, దాన్ని టెస్ట్ చేయడం, వర్క్ ఫ్లో ఎగ్జిక్యూట్ చేయడం, ఎర్రర్ ఉంటే మళ్ళీ మోడిఫై చేయడం, అవి మొత్తం నేర్చుకుంటాం అనమాట. దాని తర్వాత అడ్వాన్స్ లెవెల్, అడ్వాన్స్ నోట్స్ అంటే కొన్ని కాంప్లెక్స్ నోట్స్ ఉంటాయి అనమాట. అవి ఇంటిగ్రేషన్స్ ఎలా చేయాలి, APIs రిక్వెస్ట్ అవి మొత్తం చెప్పాను కదా, అవి మొత్తం చూద్దాం. దాని తర్వాత సెక్యూరిటీ, బెస్ట్ ప్రాక్టీస్ మొత్తం చూద్దాం. దాని తర్వాత కొన్ని టాస్క్ అయితే ఇస్తానమాట మీకు రియల్ వరల్డ్ సినారియోస్ మీద, అవి మొత్తం మీరు చేయాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. మేము ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మా బయోలో ఉంది, అక్కడైనా రీచ్ అవుట్ అవ్వచ్చు. ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ us. ఫస్ట్ మనం ఇంట్రో పార్ట్ అయితే చూసేద్దాం. N10 అంటే ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ మనం ఏ ఏజెంట్స్, ఆటోమేషన్స్, వర్క్ ఫ్లోస్ ఇవన్నీ బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. ఈ కోర్స్ లో కంప్లీట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ గైడ్ చేస్తారనమాట. డైరెక్ట్ ఇది చూసి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. డీటెయిల్ గా చెప్తాను, మొత్తం మీరు క్లారిటీగా చేయండి. అసలు ఏఐ అండ్ వరల్డ్ లో ఎలా ఉంది, ఏఐ రెవల్యూషన్ ఈజెంట్ కమింగ్, ఇట్ ఈస్ ఆల్రెడీ హియర్. అంటే ఇప్పుడు మన ఇండియాలో అయితే ఇంకా అంత ఎఫెక్ట్ కాలేదు, కానీ యుఎస్ మార్కెట్లో, యూకేలో అలా చూసుకుంటే ప్రతి క్లినిక్ ఓనర్స్, ప్రతి కాల్ సెంటర్స్, మార్కెటింగ్ టీమ్స్, హాస్పిటల్స్, అన్ని ఇండస్ట్రీస్ లో ఏ అనేది 30% కన్నా ఎక్కువ ఇంటిగ్రేట్ అయిపోయింది అనమాట. అంటే చాలా మంది ఏఐని యూజ్ చేస్తున్నారు వాళ్ళ క్లినిక్స్ లో. వాయిస్ ఏజెంట్స్ కానివ్వండి, చాట్ బోర్డ్స్ కానివ్వండి, వేరే వర్క్ ఫ్లో ఆటోమేషన్స్, కొంతమంది అయితే కంప్లీట్ బిజినెస్ ని ఆటోమేట్ చేస్తున్నారు అనమాట ఈ ఏఐతో, ఏఐ ఏజెంట్స్ తో. మనం ఒక బిజినెస్ ని కంప్లీట్ గా ఆటోమేట్ కూడా చేయొచ్చు, ప్రతిదీ టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా మొత్తం డైరెక్ట్ గా నో కోడ్ ప్లాట్ఫామ్స్ లో బిల్డ్ చేసేయచ్చు. అది ఎలాగో చెప్తాను, ఈ వీడియోలో చూద్దాం. మొత్తం మీకు మీ ఓన్ వర్క్ ఫ్లో బిల్డ్ చేసేలాగా నేర్పిస్తాను. మొత్తం జాగ్రత్తగా వినండి, వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయొద్దు. కావాలంటే 1.5x లో చూడండి. ఇప్పుడు నో కోడింగ్, మీకు కోడింగ్ రాకపోయినా ఏం ప్రాబ్లం లేదు, మీరు 0 కోడింగ్ తో ఇవి మొత్తం చేసేయచ్చు అనమాట. వాట్సాప్ బాట్, ఈమెయిల్ ఆటోమేషన్ బాట్, ఇవన్నీ చాలా చిన్నవన్నమాట. మొత్తం ఈజీగా చేసేయచ్చు ఇవి. మీరు కొంచెం శ్రద్ధగా ఈ వీడియో మొత్తం వింటే మీరు డైరెక్ట్ గా మీరు ఆటోమేషన్ మీ ఓన్ గా బిల్డ్ చేసుకోగలరు అనమాట. ఇప్పుడు N10 ఆటోమేషన్ ఎక్స్పర్ట్స్ కి US లో $50 నుంచి $100 per hour ఇస్తున్నారనమాట. 8,500 per hour కి.
చూసుకోండి. ఇంకా ఇండియాలో అయితే ఇప్పుడే ఈ మార్కెట్ అనేది గ్రో అవుతుందన్నమాట. కానీ చాలా మందికి ఎవరికీ అంత తెలీదు దీని గురించి. చాలా మందికి ఇంకా ఎవరికీ తెలీదు. ఇప్పుడు గనక మనం కరెక్ట్‌గా నేర్చుకొని మన లోకల్ బిజినెసెస్‌కి వాళ్ళ చిన్న చిన్న ఆటోమేషన్స్ అయినా, పెద్ద పెద్ద ఆటోమేషన్స్ అయినా మొత్తం చేసామనుకోండి. ఇదే బాగా ఎర్న్ చేసుకోవచ్చనమాట. ఇదే మనకి మెయిన్ గోల్. ఇదే నేర్చుకోవాలి మనం ఇప్పుడు. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట మనకి. అసలు ఈ కోర్స్ ఎవరికి అనేది చూద్దాం. మీరు స్టూడెంట్ అయినా, ఎంప్లాయీ అయినా, ఎంటర్‌ప్రెన్యూర్ అయినా, అంటే బిజినెస్ పర్సన్ అయినా, ఫ్రీలాన్సర్ అయినా ఎవరైనా ఈ కోర్స్ మీకోసమే. ప్రతి ఒక్కరికి ఇది యూస్ అవుతుందన్నమాట. అంటే మీరు సెల్ చేయడానికైనా, మీకు మీ ఓన్ బిజినెస్‌కి ఆటోమేషన్ చేయడానికైనా, మీరు వేరే వాళ్ళకి రికమెండ్ చేయడానికైనా, మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఆటోమేషన్ చేయడానికైనా ప్రతి దానికి యూస్ అవుతుందన్నమాట. టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్‌గా బిల్డ్ చేసుకోవచ్చన్నమాట ఇది. నో కోడింగ్ ప్లాట్‌ఫార్మ్స్ అంటే కోడింగ్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా డైరెక్ట్‌గా మీరే బిల్డ్ చేసుకోవచ్చన్నమాట. కొంచెం మీరు ఇప్పుడు ఈ వీడియో అయిపోగానే మొత్తం అడ్వాన్స్ లెవెల్‌లో నేర్చుకుంటామంటే అది కుదరని పని. మీరు ఫస్ట్ ఈ వీడియో ఖచ్చితంగా బాగా చూడండి. లాస్ట్ దాకా చూసి బాగా ఇంప్లిమెంట్ చేయండి. నేను ఎంతవరకు గ్యారంటీ ఇస్తానంటే, మీరు కనుక ఈ వీడియో చూసి లాస్ట్ దాకా మొత్తం ఇంప్లిమెంట్ చేస్తే మీ ఓన్ వర్క్ ఫ్లోస్ ఇవన్నీ మీరు సొంతంగా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇంకా మీ బిజినెస్‌లో, వేరే వాళ్ళ బిజినెస్‌లో అలా పెయిన్ పాయింట్స్ వెతుక్కోవాలి. అంటే వీళ్ళు సేమ్ పనిని రిపీట్ చేస్తున్నారు. దీన్ని నేను ఆటోమేట్ చేయాలి అని మీకు థాట్ రావాలన్నమాట. ఆ థాట్ వస్తే ఇంక మీరు డైరెక్ట్ చేసేయొచ్చు. ఇంకా ఒక పేపర్, పెన్ తీసుకొని వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఇవి, నేను ఇవి చేయాలి. వీటికి ఏమేమి టూల్స్ కావాలి, ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఈ మొత్తం చేయాలన్నమాట. అది ఎలా చేయాలో మొత్తం క్లారిటీగా చెప్తాను. అసలు ఈ వీడియో అవుట్‌పుట్ ఏంటి అంటే, ఈ వీడియో వల్ల మీరు ప్రో లెవెల్‌లోకి వెళ్ళగలరా? అసలు మామూలు బేసిక్ వీడియోనా అంటే, అది ఖచ్చితంగా మీ మీదే డిపెండ్ అయ్యి ఉండిద్దన్నమాట. మీరు ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పింది మొత్తం చూసి, మొత్తం ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేస్తే మీరు ఖచ్చితంగా ప్రో అవుతారన్నమాట. ఇప్పుడు ఇది మొత్తం చూసి, విని ప్రాక్టికల్ లైఫ్‌లో నేను టాస్క్ ఇస్తాను కదా! ఆ టాస్క్ చేసి మీ లోకల్ బిజినెసెస్ వాళ్ళందరికీ పెయిన్ పాయింట్స్ మొత్తం తెలుసుకొని దాని మీద కొంచెం టైం కేటాయిస్తే మీరు ఖచ్చితంగా ప్రో అవుతారు. కానీ మీరు మామూలుగా ఏదో వీడియో చూస్తాను కదా! వీడియో పెట్టేశారు, ఏదైనా కోర్స్ నేర్చుకుందాం, మంచి ఫ్యూచర్ ఉంటది కదా! ఏఐ కదా! అలా ఇలా అనుకొని చూసారంటే నేనైతే చెప్పలేనన్నమాట మీరు ఎంతవరకు నేర్చుకోగలరు. అది బేసిక్ స్టెప్ అన్నమాట. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఎలా వర్క్ అవుతుంది ఏంది అని. కానీ లాస్ట్‌కి చేయాల్సింది మీరే. నేను మీకు ఇప్పుడు ఒక ట్రిక్ కూడా చెప్తాను. అన్‌లిమిటెడ్ 14 డే ఫ్రీ ట్రయల్స్ ఎలా వాడుకోవాలని ఒక ట్రిక్ కూడా చెప్తాను. ఈ ట్రిక్ అసలు ఎవరికీ తెలీదన్నమాట. ఫస్ట్ టైం యూట్యూబ్‌లో మోఫీ ఏఐ నుంచే వస్తుంది ఈ ట్రిక్. వై ఎన్10 స్టాండ్స్ అవుట్ ఈ కంపెనీ. అసలు ఎన్10 ఎందుకు వాడాలి? ఇంకా మార్కెట్‌లో కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. మేక్.కామ్ అని, జేపిఆర్ అని, లింక్డ్ఇన్ అని చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద ఎన్10 ఎందుకు చూస్ చేసుకున్నాం? ఇప్పుడు ప్రైసింగ్ చూసుకుంటే జేపిఆర్ అనేది చాలా ఎక్స్‌పెన్సివ్ అన్నమాట. మేక్.కామ్ కూడా దానికన్నా చీపరే, కానీ ఇది కూడా ఫ్రీ దీంట్లో ఫ్రీ ట్రయల్ ఉంది, కానీ అంత సరిపోదన్నమాట. దాని తర్వాత ఎన్10లో 14 డే ఫ్రీ ట్రయల్ ఉంది. కానీ 14 డే అయిపోయాక మనం 2400 అంత పెట్టి తీసుకోవాలన్నమాట. మామూలుగా క్లౌడ్ వర్షన్ అయితే. ఇది మొత్తం చెప్తాను ఏదేం చేయాలో. కానీ వాళ్ళ స్కేలబిలిటీ మొత్తం ఇది లిమిటెడ్ అనమాట. కాస్ట్ డబ్బు, స్కేలబిలిటీ బెస్ట్ ఫర్ ఈ మొత్తంలో ఒకసారి ఇది మొత్తం చూడండి. మొత్తంలో ఎన్నిటైనా బెస్ట్ అనమాట. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇవి ఎలా వాడొచ్చు అంటే, జేపీఆర్ అంటే ఓన్లీ క్లౌడ్, అంటే ఓన్లీ వెబ్సైట్లో అలానే వాడొచ్చు అనమాట. మేక్.కామ్ కూడా అంతే. కానీ ఎన్నిటైనా అనేది క్లౌడ్ హోస్ట్ చేసుకోవచ్చు. అంటే క్లౌడ్ అంటే మామూలు వెబ్సైట్లో వాడుకోవచ్చు. దాని తర్వాత లోకల్ హోస్ట్ అంటే మనం మన ల్యాప్టాప్లోనే సెటప్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇది కూడా లోకల్ హోస్ట్ అనమాట. ఇది కూడా ల్యాప్టాప్లోనే లోకల్ నుంచి. దాని తర్వాత సెల్ఫ్ హోస్టింగ్ అనమాట. అంటే హోస్టింగ్లో వివిఎస్ హోస్టింగ్ ప్లాన్ అని ఉంటాయి. దాని నుంచి మనం సెల్ఫ్ హోస్ట్ చేసుకోవచ్చు అన్నిటిని. దానికి కూడా మనం పే చేయాలన్నమాట. కానీ నేను మీకు ఒక ఎక్సలెంట్ ట్రిక్ చెప్తాను. దాని తర్వాత ఎలా వాడాలో ఫ్రీ ట్రయల్. తర్వాత ఎన్నిటిను బిగినర్స్‌కి ఎందుకు బెస్ట్ అంటే, ఇది కాస్ట్ ఎఫెక్టివ్. అంటే కాస్ట్ అంత ఎక్కువ ఉండదన్నమాట. అంటే ఆ ట్రిక్ చెప్తాను కదా! మీరు ఇంకా ప్లాన్ అది సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఈ ప్లాన్ ఎవరికంటే, ఎవరైతే ఇప్పుడు నేర్చుకుందాం అనుకుంటున్నారో, ఎన్నిటి మీద ట్రైల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళే వాడండి. మిగతా వాళ్ళకి బిజినెస్ ఓనర్స్‌కి వీళ్ళందరూ ఖచ్చితంగా వేరే ఏదో ఒక ప్లాన్ తీసుకోవాల్సిందే. తర్వాత ఏఐ ఫ్రెండ్లీ. అంటే దీంట్లో డైరెక్ట్‌గా ఏజెంట్స్ నోడ్ ఉంటుందన్నారు కదా! అది మొత్తం తర్వాత చూద్దాం. కానీ ఇది బిగినర్ ఫ్రెండ్లీ అనమాట. అంటే ఏఐ అన్ని మొత్తం ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫ్లెక్సిబుల్. మేక్.కామ్, జేపీఆర్ కానీ ఇది ఫ్లెక్సిబుల్ అనమాట. తర్వాత ఓనర్‌షిప్. ఇది ఓపెన్ సోర్స్ అనమాట. అనేది ఓపెన్ సోర్స్‌లో వాడుకోవచ్చు. ఇది సమ్మరీ అనమాట దీని మొత్తంది. ఏజెంట్స్ అంటే ఏంటి, ఆటోమేషన్స్ అంటే ఏంటి, ఇవి ఎలా యూజ్ అవుతాయి మొత్తం డీటెయిల్‌గా ఇప్పుడు చూపిస్తాను అనమాట వర్క్ ఫ్లోస్‌లో. ఇప్పుడు ఎన్ఐటీలో బిల్డ్ చేసేటప్పుడు చూద్దాం ఇది. దాని తర్వాత ఎన్ఐటీన్ హోస్టింగ్ ఆప్షన్స్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఎన్ఐటీన్ క్లౌడ్ హోస్టింగ్, లోకల్ హోస్టింగ్, యూపీఎస్ హోస్టింగ్ 3 ఉంటాయి. ఈ క్లౌడ్ హోస్టింగ్‌లో అంటే వెబ్సైట్‌లో వాడుతున్నాం కదా ఇప్పుడు. మనం చేసేది ఇప్పుడు క్లౌడ్ హోస్టింగ్ అనమాట. ఇది ఈజీ సెటప్, 24/7 ఆన్‌లైన్, స్టేబుల్ ఇంటర్నెట్, జీరో మెయింటెనెన్స్. అంటే ఇప్పుడు ఇది ఎప్పుడు వర్కింగ్ లోనే ఉంటుందన్నమాట. తర్వాత జీరో మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఉంటుందన్నమాట మనకి. అంటే ఇది మొత్తం మనం ఎన్ఐటీన్ వాళ్ళ సర్వర్ ఉంటుంది కదా, వాళ్ళ సర్వర్‌తో వాడుతున్నాం అనమాట మనం. ఇది లోకల్ హోస్టింగ్ అనుకోండి, మన సర్వర్ మీద మనమే వాడుకుంటున్నాం. కానీ ఇది హార్డ్వేర్ బేస్డ్ అనమాట. మీ ల్యాప్టాప్ ఇది లోకల్ హోస్టింగ్ అనేది నేను రికమెండ్ చేయను. ఎందుకంటే లోకల్ హోస్టింగ్ అనేది వాడితే మీకు ల్యాప్టాప్ ప్రాబ్లమ్ కూడా ఉంటుందన్నమాట లోకల్లో హోస్ట్ చేసుకుంటే. అందుకు నేను ఇది రికమెండ్ చేయను. కానీ ఇది ఫ్రీ అనమాట. నేను రికమెండ్ చేసేది ఏదంటే, ఇది హైగా రికమెండ్ చేసేది ఏంటంటే, మీ కాడ డబ్బులు ఉండి మీరు
తీసుకుందాం అనుకున్నా అంటే VPS హోస్టింగ్ అనేది బెస్ట్ ప్లాన్ అనమాట. దీంట్లో డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. ఒకసారి N10 VPS హోస్టింగ్ అని సెట్ చేయండి, మీకు తెలుస్తాయి. 1 మంత్ ప్లాన్, 12 మంత్స్ ప్లాన్స్, 24 మంత్స్ ప్లాన్స్ 3 ఉంటాయి అనమాట. దాంట్లో బెస్ట్ ప్లాన్ KVM2 అని ఒకటి ఉంటుంది, అది రికమెండ్ చేస్తాను నేనైతే. హోస్ట్ కూడా చేసుకోవచ్చు. లోకల్ హోస్ట్ ఫ్రీ అనమాట. మీరు యూట్యూబ్లో చూసుకుంటే అవి లోకల్ హోస్టింగ్ ఎలా చేయాలో చాలా డీటెయిల్గా చెప్పుంటారు. నేను ఇప్పుడు ఇది లోకల్ హోస్టింగ్ గురించి చెప్పట్లేదు, ఎందుకంటే నేను రికమెండ్ చేయను కాబట్టి. అందుకు మనం ఇప్పుడు క్లౌడ్ హోస్టింగ్ గురించి చూద్దాం. మొత్తం ఆ ట్రిక్ కూడా ఇప్పుడు చెప్పేస్తాను మీకు. ఇప్పుడు n10.ioకి n10.io అని నొక్కండి. ఇది n10 అనమాట, n10 ఆఫీషియల్ సైడ్. ఇక్కడ మీరు గెట్ స్టార్ట్ నొక్కండి. ఇక్కడ మీ జీమెయిల్తో లాగిన్ అవ్వాలన్నమాట. కానీ జీమెయిల్తో లాగిన్ అయ్యారనుకోండి 14 డేస్ తర్వాత అయిపోతుంది. ఈమెయిల్ అయినా 14 డేస్ తర్వాత అయిపోతుంది. అందుకు ఇప్పుడు మనం చేసే బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటంటే ఇదిగోండి 14 డేస్ ఫ్రీ ట్రయల్ ఉంది కదా, అది వాడబోతున్నాం ఇప్పుడు. లుకింగ్ టు సెల్ఫ్ హోస్ట్ చేయాలనుకుంటే ఈ డాక్యుమెంటేషన్ చదవండి. ఇప్పుడు ట్రిక్ చెప్తాను అనమాట. ఇప్పుడు ప్రైజింగ్ చూద్దాం దీన్ని. చూడండి ఎంత ఉంటుంది. ఆ 14 డే ఫ్రీ ట్రయల్ తర్వాత ఇదిగోండి $20 అంటే 20 euros మనం కట్టాలన్నమాట. 20 euros అంటే అరౌండ్ 2000 ప్లస్ పడుతుంది అనమాట. ఇక్కడ మీరు మొత్తం మీ జీమెయిల్తో లాగిన్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ 14 డే ఫ్రీ ట్రయల్ ఉంది కదా, ఈ 14 డే ఫ్రీ ట్రయల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ N10లోకి రండి, మళ్ళీ ప్రైజింగ్లోకి వెళ్ళండి. 14 డే ఫ్రీ ట్రయల్ అయిపోయిన తర్వాత ఇలా పే చేసుకోవాలన్నమాట. 20 euros పర్ మంత్ యాన్యువల్లీ బిల్డ్ అయితే, అంటే $20 పర్ మంత్, 20 euros పర్ మంత్ అంటే అరౌండ్ 2000 ప్లస్ వస్తుంది అనమాట. సెల్ఫ్ హోస్ట్ చేసుకోవాలంటే ఇవన్నమాట. ఇవన్నీ నేను రికమెండ్ చేయను. ఇప్పుడు మీకు వీటి ఆల్టర్నేటివ్ ట్రిక్ చెప్తాను. ఇది ట్రిక్ ఇప్పుడు ఓన్లీ ఈ ట్రిక్ ఎవరికంటే ఓన్లీ బిగినర్స్కే. ఎవరైతే టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, N10 వాడదాం అనుకుంటున్నారో వాళ్ళకి రికమెండ్ చేస్తాను. మీరు బిజినెస్ ఓనరు, మీ ఆటోమేషన్ మొత్తం వీటి నుంచి చేసుకోండి, మీ బిజినెస్ డీటెయిల్స్ అవి మొత్తం వీటి నుంచి చేసుకుని నేను రికమెండ్ చేయను అనమాట. ఎందుకంటే అది మొత్తం మీ డేటా అనేది N10లో స్టోర్ అవుతుంది, N10 వాళ్ళ సర్వర్లో స్టోర్ అవుతుంది. అందుకు నేను అంత రికమెండ్ చేయను అనమాట. మీరు నార్మల్గా టెస్టింగ్ వాడినకి యూజ్ చేస్తుంటే ఇదైతే సరిపోతుంది. నార్మల్గా అయితే 2000 ప్లస్ మంత్ పడుతుంది మీకు కాస్ట్ అనేది. కానీ ఈ 14 డే ఫ్రీ ట్రయల్ వాడుకొని మనం ఎన్ని డేస్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ ట్రిక్ చెప్తాను. డైరెక్ట్ ఇప్పుడు గెస్ట్ అని అది నొక్కారు కదా, ఇక్కడ టెంప్ మెయిల్ అని ఒక వెబ్సైట్ ఉంది. టెంప్ మెయిల్లోకి వెళ్తే ఇక్కడ లోడ్ అవుతుంది. ఇక్కడ ఒక మెయిల్ వస్తుంది, ఆ మెయిల్ కాపీ చేసేయండి. ఆ మెయిల్ కాపీ చేసేసి కంపెనీ ఈమెయిల్ దగ్గర అది పెట్టేయండి. ఇక్కడ మీకు ఒక టెంపరీ మెయిల్ అనేది వస్తుంది, అదైతే కాపీ చేసి డైరెక్ట్ ఇక్కడ ఈమెయిల్ పెట్టండి, ఇక్కడ ఈమెయిల్ పెట్టేయండి. దాని తర్వాత ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని అకౌంట్ నేమ్ ఏది ఉండాలో అది పెట్టుకోండి. దాని తర్వాత మీ నేమ్ పెట్టేయండి. దాని తర్వాత స్టార్ట్ ఫ్రీ 14 డే ట్రయల్ అని క్లిక్ చేసేయండి. నేను ఇది స్కిప్ చేస్తున్నాను, మీకు చేయండి, ఖచ్చితంగా వస్తుంది. మీరు లాగిన్ అయితే అయిపోయాక మీకు డైరెక్ట్ ఇలా అయితే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇది మొత్తం క్లారిటీగా ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు ఇది మొత్తం స్టెప్ బై స్టెప్ చూసేద్దాం అనమాట. ఇది మొత్తం ఏంటి అని ఫస్ట్ పార్ట్ AI రివల్యూషన్. ఇప్పుడు కరెంట్ సినారియో ఎలా ఉంది, ఈ కోర్స్ ఎవరికి N10 కంపారిజన్ మొత్తం అయిపోయింది అనమాట. ఇప్పుడు పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం. పార్ట్ 2లో ఇప్పుడు ఏం చూడబోతున్నామంటే AI ఏజెంట్స్ అంటే ఏంటి, ఆటోమేషన్స్ అంటే ఏంటి, N10 బేసిక్స్, UI డాక్యుమెంటేషన్, ఇది N10 టెక్నాలజీ, ఎగ్జిక్యూషన్స్, ఈ మొత్తం చెప్పబోతున్నాను అనమాట. క్లారిటీగా వినండి. ఇప్పుడు ఇక్కడ వర్క్ ఫ్లోస్, క్రెడెన్షియల్స్, ఎగ్జిక్యూషన్స్ ఇవి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకసారి చూసేద్దాం. దీనికన్నా ముందు ఫస్ట్ మీకు బేసిక్స్ రావాల్సింది ఏంటంటే ఫస్ట్ వర్క్ స్పేస్ అంటే ఏంటి. దానికన్నా ముందు మనం ఫస్ట్ N10లో యూజ్ చేసే టర్మ్స్ అనేవి నేర్చుకుందాం అనమాట. ఫస్ట్ వర్క్ స్పేస్ అంటే ఏంటి, తర్వాత ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, వర్క్ ఫ్లోస్ అంటే ఏంటి, నోట్స్ అంటే ఏంటి, ఈ మొత్తం చూద్దాం. ఫస్ట్ వర్క్ స్పేస్ అంటే ఏంటి. ప్రతి అకౌంట్కి ఒక వర్క్ స్పేస్ ఉంటుంది అనమాట. అంటే మీ అకౌంట్కి మీ వర్క్ స్పేస్ ఇందాక మనం నేమ్ ఇచ్చాం కదా, అదే వర్క్ స్పేస్ అనమాట. ఇప్పుడు మీకు N10 ఫస్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత N10లోకి వెళ్ళి ఎలా వర్క్ స్పేస్, ఎలా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయాలి, ఎలా వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేయాలి, నోట్స్ అంటే ఏంటి, ఈ మొత్తం N10లో తర్వాత చూద్దాం. ఫస్ట్ మీరైతే దీని నుంచి ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్కి రండి. ఫస్ట్ వర్క్ స్పేస్ అనేది ఒక టర్మ్, అది గుర్తుంచుకోండి. వర్క్ స్పేస్ లో ఏముంటాయి, వర్క్ స్పేస్ లో ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి, వర్క్ స్పేస్ ఉంటుంది, వర్క్ స్పేస్ లో ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. ప్రతి ప్రాజెక్ట్ లో డిఫరెంట్ వర్క్ ఫ్లోస్ అనేవి ఉంటాయి. ఆ వర్క్ ఫ్లోస్ లో నోట్స్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను డీటెయిల్ గా. వర్క్ స్పేస్ ఉంది, వర్క్ స్పేస్ లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లో ఏమవుతాయి, డిఫరెంట్ వర్క్ ఫ్లోస్ అనేవి ఉంటాయి. ఆ వర్క్ ఫ్లో అంటే ఏంటి, వర్క్ ఫ్లో అంటే కాంబినేషన్ ఆఫ్ నోట్స్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ నోడ్ ఇది, సెకండ్ నోడ్ ఇది, అలా మన నోట్స్ మొత్తాన్ని కనెక్ట్ చేస్తే ఒక వర్క్ ఫ్లో అవుతుంది అనమాట. ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్, ఇది మొత్తం ఒక వర్క్ ఫ్లో. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ నోట్స్ నుంచి ఒక వర్క్ ఫ్లో అనేది ఏర్పడుతుంది అనమాట. దాని తర్వాత ఎగ్జిక్యూషన్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, ఒకసారి ఆపరేషన్ అయింది అనుకోండి, దాన్ని ఒక ఎగ్జిక్యూషన్ అంటాం.
అంటే ఎన్నిటెన్ మనకి ఈ 14 డేస్ ఫ్రీ ట్రయల్ లో ఎన్ని ఎగ్జిక్యూషన్స్ వస్తాయంటే 1000 ఎగ్జిక్యూషన్స్ వరకు మనం చేసుకోవచ్చు అనమాట. 1000 ఎగ్జిక్యూషన్స్ అంటే చాలా ఎక్కువ అనమాట. మనం యూజ్ చేసేదానికి చాలా ఎక్కువే. అంటే ఎంత యూజ్ చేసినా 1000 వర్క్ ఫ్లోస్ అనేవి అంత తొందరగా అయిపోవు అనమాట. అందుకు మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఒక వర్క్ స్పేస్ ఉంటుంది. ఒక అకౌంట్, మీ అకౌంట్ ఉంది కదా, మీ అకౌంట్ లో ఒక వర్క్ స్పేస్ ఉంటుంది. దాంట్లో మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతి ప్రాజెక్ట్ లో వర్క్ ఫ్లోస్ అనేవి ఉంటాయి. డిఫరెంట్ వర్క్ ఫ్లోస్ అనేవి, ఒక్కో వర్క్ ఫ్లో లో నోట్స్ అనేవి ఉండి, ఆ నోట్స్ కాంబినేషన్ చేస్తే ఒక నోట్ ట్రీ అవుతుంది. దాన్ని వర్క్ ఫ్లో అంటాం. ఆ వర్క్ ఫ్లో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎగ్జిక్యూట్ అయితే ఒక ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫెక్ట్ గా అయిపోతుంది అనమాట. ఇది బేసిక్ గా. ఇప్పుడు ఈ మొత్తం ఎలా ఉంటది ఎన్నిటెన్లో అవి చూద్దాం. ఇదిగోండి ఎన్నిటెన్లోకి వచ్చేసాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ ఉంది కదా, ఈ వర్క్ స్పేస్ లో అంటే మనం ఉన్నాం అనమాట. అంటే మనం ఈ వర్క్ స్పేస్ లో ఉన్నాం అనమాట. ఇది ఫిరోజ్ 93 అనేది నా వర్క్ స్పేస్. దాని తర్వాత ప్రాజెక్ట్స్, ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ప్లస్ పాయింట్ ఇక్కడ నొక్కండి, యాడ్ ప్రాజెక్ట్ అని. ఇక్కడ మీరు ప్రాజెక్ట్ టైటిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏదో యూట్యూబ్ ప్రాజెక్ట్ అని టైప్ చేశాను అనుకోండి, ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఏదో ఒకటి పెట్టండి. దాని తర్వాత మనం కావాలంటే వేరే వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడైతే ఎవరిని యాడ్ చేయట్లేదు. దాని తర్వాత సేవ్ కొట్టామనుకోండి, ప్రాజెక్ట్ యూట్యూబ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. ఇప్పుడు నేను దీంట్లో ఏముంటాయి, యూట్యూబ్ కి సంబంధించిన టెంప్లెట్స్ మొత్తం, అంటే యూట్యూబ్ కి సంబంధించిన వర్క్ ఫ్లోస్ మొత్తం నేను దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మంది ఫ్రీ అకౌంట్ కాబట్టి ఇక్కడ చూపిదు ఇంకా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయడానికి. దాని తర్వాత ఇక్కడ యూట్యూబ్ మొత్తం తీసుకోవచ్చు, ఇంకో వర్క్ ఫ్లో క్రియేట్ చేసుకోవచ్చు, ఇంకో ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, అలా అనమాట. అలా డివైడ్ చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో మనం ఒక వర్క్ ఫ్లో అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. యూఐ అయితే ఇలా ఉంటుంది అనమాట. మీరు యాప్స్ యాడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మామూలుగా ఏదో ఒకటి పెట్టేద్దాం. ఇది ఒక నోడ్ అనమాట, అంటే దీన్ని ఒక నోడ్ అంటాం. ఇలా 2-3 నోట్స్ యాడ్ చేసాం అనుకోండి. నేను మామూలుగా ఏదో ఒకటి యాడ్ చేశాను. ఈ మొత్తం ఒక వర్క్ ఫ్లో అనమాట. దీన్ని ఒక వర్క్ ఫ్లో అంటాం. ఒక్కొక్క దాన్ని నోడ్ అంటాం. అంటే ఇవి నోట్స్ మొత్తం కలిపితే వర్క్ ఫ్లోస్. ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడైతే ఇది సేవ్ చేయకుండా వెళ్తున్నాను. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఎక్కడి దాకా అయిపోయిందో చూద్దాం. సెకండ్ పార్ట్ లో మాక్సిమం కవర్ చేసామన్నమాట. ఎన్ఎన్ బేసిక్స్, యూఐ, డిఫరెంట్ టెర్మినాలజీ మొత్తం చూసామన్నమాట. ఇప్పుడు మనకి మిగిలింది ఏంటంటే డాక్యుమెంటేషన్ ఒకటి, ఏఐ ఏజెంట్స్, ఆటోమేషన్స్, ఇవన్నీ బేసిక్. ఇదే మెయిన్ అనమాట. డాక్యుమెంటేషన్ ఇది రెండు చూద్దాం. ఇప్పుడు చాలా మంది ఇవి బేసిక్స్ ఏం చెప్పరు అనమాట. ఇవి బేసిక్ తెలియకపోతే ఏమవుతుందంటే తర్వాత కొన్ని ప్రాజెక్ట్ చేసినప్పుడు మీరు ఆ నోడ్ యాడ్ చేయండి, ఈ నోడ్ లో ప్రాబ్లం ఉంది, ఈ ఎగ్జిక్యూషన్ సరిగ్గా అవ్వలేదు, ఆ ఎగ్జిక్యూషన్ లోకి వెళ్ళి చూడండి, ఆ వర్క్ స్పేస్ లో చూడండి, ఈ వర్క్ స్పేస్ లో చూడండి, ఆ ప్రాజెక్ట్ లో చూడండి, అంటే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది అనమాట. ఏది ప్రాజెక్ట్, ఏది వర్క్ స్పేస్, దేంట్లో ఏది ఉంటుందని. ఇప్పుడైతే అందుకే మీకు క్లారిటీగా చెప్పాను ఫస్టే. ఇప్పుడు ఇది మొత్తం కూడా చూసేద్దాం. ఇవి మొత్తం చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. మామూలుగా ఒక బ్రీఫ్ గా చూసేద్దాం ఒక 2 minutes లో. దాని తర్వాత పర్సనల్ లోకి వెళ్తే ఇక్కడ వర్క్ ఫ్లోస్, క్రెడెన్షియల్స్, మన ఎగ్జిక్యూషన్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ క్రెడెన్షియల్స్ అంటే మన లాగిన్స్ అవి మొత్తం. దాని తర్వాత ఇక్కడ అడ్మిన్ ప్యానల్ ఒకటి ఉంది, అది వేరే దాంట్లోకి రిడైరెక్ట్ అవుతుంది అనమాట. అంటే మన గురించి మొత్తం ఇది మొత్తం మన ఏమైనా అప్డేట్స్ వస్తే అప్డేట్ చేసుకోవడానికి. మేనేజ్ లోకి వెళ్తే ఇవి కరెంట్ ప్లాన్, ఇవి ఏం మారుతున్నాయి, ఎన్నిటెన్ వర్షన్, టైం జోన్, ఇవి మొత్తం సెట్టింగ్స్ అనేవి ఉంటాయి అనమాట. దాని తర్వాత ఏమైనా డేటా ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే అది ఉంటుంది అనమాట. దాని తర్వాత హెల్ప్ సెంటర్, ఇది ఎన్నిటైనా హెల్ప్ సెంటర్. అంటే ఇక్కడ మీకు డాక్యుమెంటేషన్ ఉంటుంది, వర్క్ ఫ్లో క్రియేట్ చేయడానికి, వీడియోస్, కనెక్టింగ్ టు యాప్స్, సబ్మిట్, ఇవి మొత్తం ఉంటాయి అనమాట. దీంట్లో మెయిన్ ఏంటంటే ఇదే డాక్యుమెంటేషన్. ఇప్పుడు డాక్యుమెంటేషన్ ఇది ఏంటంటే ప్రతి యాప్ కి, ప్రతి దానికి ఒక డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఎలా యూజ్ చేయాలి అని. ఇప్పుడు ఏ యాప్ రిలీజ్ చేసిన మార్కెట్ లో అది ఎలా యూజ్ చేయాలో వాళ్ళు, యాప్ తయారు చేసిన వాళ్ళకి తప్పితే ఎవరికి తెలియదు కదా ఫస్ట్. అందుకు వేరే వాళ్ళకి తెలియడానికి వాళ్ళు ఈ డాక్యుమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే ఎలా యూస్ అవుతాయి, ప్రతి సెక్షన్ ఉంటుంది దీంట్లో. ఎన్నిటెన్లో ఉండే ప్రతి ఆప్షన్ దీంట్లో డిస్ప్లే అవుతుంది. అంటే దీంట్లో చూడొచ్చు అనమాట మనం ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా వీళ్ళు మొత్తం స్టెప్ బై స్టెప్ గైడ్ ఇస్తారనమాట. ఇంటిగ్రేషన్స్ ఎలా చేయాలి, హోస్టింగ్, కోడింగ్, ఎన్నిటెన్, ఏఐ, ఏపీఐ ఇంటిగ్రేషన్, కోడ్ ఎంబెడింగ్స్, మొత్తం టెస్ట్ ఏవి మొత్తం ఇస్తుంది అనమాట డీటెయిల్ గా. మీరు వీడియో చూసాక ఒకసారి ఇది మొత్తం చూసేయండి. ఇది మెయిన్ అనమాట. అంటే ఎన్నిటెన్ వాళ్ళు ఒఫీషియల్ గా డాక్యుమెంటేషన్ మొత్తం రెడీ చేసి అసలు ఎన్నిటెన్ ఎలా వాడాలి అని చెప్తారనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఏఐని అడగొచ్చు. ఇక్కడే డైరెక్ట్ ఇది ఆన్సర్స్ ఇచ్చేస్తుంది. ఇది అనమాట మెయిన్. ఇది డాక్యుమెంటేషన్ అయితే ఖచ్చితంగా ఒకసారి ఒక లుక్ వేయండి. ఇదే అనమాట. ఇంకా దీంట్లో ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోదాం.
ఓకే, ఇప్పుడు మనం ఏ ఏజెంట్స్ అంటే ఏంటి, ఆటోమేషన్స్ అంటే ఏంటి అవి మొత్తం చూసేద్దాం. ఫస్ట్ మేము ఇవి ఈ ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది స్టార్టింగ్లో, ఏ ఆటోమేషన్ ఏజెంట్స్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. అర్థం కాక ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా చాలా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను బేసిక్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది కూడా అర్థమవుతుంది. ఇది అర్థం కాకపోతే వెళ్ళి ఆ వీడియో చూడండి. ఫస్ట్ ఆటోమేషన్ అంటే ఏంటి? ఆటోమేషన్ అంటే ఎక్స్ అయితే వై అవ్వాలి, ఇఫ్ ఎక్స్ హ్యాపెన్స్ వై టేక్స్ ప్లేస్, ఇదన్నమాట దీని మెయిన్ ఫ్లో. N10 మొత్తం ఇదే ఫ్లో మీద డిపెండ్ అయ్యి ఉంది. అంటే N10 వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎక్స్ హ్యాపెన్స్ వై టేక్స్ ప్లేస్, అంటే ఒక పని అయితే ఇంకో పని జరగాలి, అలా ఈ నోడ్స్ అనేవి అలానే అవుతాయి అనమాట. అంటే ఫస్ట్ నోడ్ ఎగ్జిక్యూట్ అయితే ఈ నోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఫస్ట్ నోడ్ లో ఈ ఫంక్షన్ అయితే సెకండ్ నోడ్ లో ఈ ఫంక్షన్ అవ్వాలి, సెకండ్ నోడ్ ఇలా స్టార్ట్ అవ్వాలి. ఇదే అనమాట మొత్తం ప్రిన్సిపల్. ఇప్పుడు ఆటోమేషన్ అంటే ఏంటి? ఆటోమేషన్ అంటే ఆటోమేటిక్ గా చేసేయడం పనిని, ఇది బేసిక్ డెఫినేషన్. అంటే ఇప్పుడు ఒక పని రిపిటేటివ్ గా చేస్తున్నారు అనుకోండి, ఆ పనిని మనం ఆటోమేట్ చేస్తే దాన్ని ఆటోమేషన్ అంటాం. ఇప్పుడు ఒక ఈమెయిల్ వస్తుంది అనుకోండి, మీ ఒక ఈమెయిల్ ఉంది, మీకు ఈమెయిల్ వస్తే ఆటోమేటిక్ గా ఈమెయిల్ వెళ్ళిపోవాలి అని మనం ఎన్నటైనా ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేసాం, దాన్ని ఆటోమేషన్ అంటాం. దాంట్లో ఏఐ లేదు, ఏం లేదు. ఈమెయిల్ వస్తుంది, ఈమెయిల్ వెళ్ళిపోతుంది. అంటే రెండు నోట్స్ ఉంటాయి, ఒకటి ఈమెయిల్, రెండు ఈమెయిల్. ఫస్ట్ ఈమెయిల్ నోడ్ మెసేజ్ రిసీవ్ చేసుకుంటే సెకండ్ అదైంది కాబట్టి సెకండ్ ఈమెయిల్ నోడ్ ట్రిగర్ అయిపోయి దాని ఈమెయిల్ కి అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. అంటే ఈమెయిల్ వచ్చేయడం వెంటనే వేరే ఈమెయిల్ అనేది వెళ్ళిపోతుంది. ఆ ఈమెయిల్ ఏం వెళ్తుంది అనేది మీరు ముందే ఆ నోట్ లో ఫీడ్ చేసి ఉంటారనమాట. దాని తర్వాత ఏఐ ఆటోమేషన్ అంటే ఏంటి? ఏఐ ఆటోమేషన్ అంటే ఏం లేదు, ఏ ఆటోమేషన్ లో ఏఐని యాడ్ చేస్తే అది ఏఐ ఆటోమేషన్ అనమాట. ఇప్పుడు ఈ పైన ఉంది కదా ఈమెయిల్. ఇప్పుడు ఏ ఆటోమేషన్ అంటే ఈ ఆటోమేషన్ లో ఏఐని యాడ్ చేస్తే అదే ఏఐ ఆటోమేషన్. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈమెయిల్ వస్తుంది మీకు, ఇప్పుడు దీంట్లో 3 ఉంటాయి. ఫస్ట్ ఈమెయిల్ నోడ్, దాని తర్వాత ఒక ఎల్ఎం నోడ్ ఇస్తాం, అంటే ఏదో ఒక ఏది ఓపెన్ కానీ క్లౌడ్ కానీ ఇది పర్ప్లెక్సిటీ కానీ ఏదో ఒకటి అది ఇస్తాము. ఇది ఏ నోడ్ అనేది ఇస్తాం, దాని తర్వాత ఈమెయిల్ ఇస్తాము. ఇప్పుడు బేసిక్గా ఏం జరుగుతుంది, ఫస్ట్ ఈమెయిల్ వస్తుంది, దాని తర్వాత ఆ ఈమెయిల్ మొత్తం ఏఐకి ఇస్తాము. ఆ ఏఐ అనేది మొత్తం ఆ ఈమెయిల్ చదివి దానికి కరెక్ట్ మెసేజ్ ఇచ్చేస్తుంది. ఆ మెసేజ్ బట్టి మీకు రిప్లై అనేది వెళ్తుంది అనమాట ఆ ఈమెయిల్కి. ఇది ఏ ఆటోమేషన్ అంటే. ఫస్ట్ ఆటోమేషన్, తర్వాత ఏ ఆటోమేషన్. ఇప్పుడు ఏ ఏజెంట్ అంటే ఏంటి? ఏ ఏజెంట్ అంటే ఏ ఆటోమేషన్ కి కొంచెం అడ్వాన్స్ అనమాట, అంతే, ఇంకేం లేదు. ఈమెయిల్ వస్తుంది, ఇందాక ఏం చేసింది, ఆ ఈమెయిల్ చదివి రిప్లై రాసి ఈమెయిల్కి ఇచ్చింది కదా, ఇది కూడా సేమ్ అదే చేస్తుంది. కానీ దీంట్లో మనం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒక మెమొరీ యాడ్ చేసుకోవచ్చు, అంటే మెమొరీ ఉంటుంది. దాని తర్వాత దీనికి టూల్స్ అనేవి ఇంటిగ్రేట్ చేయొచ్చు అనమాట. టూల్స్, నాలెడ్జ్ ఈ మొత్తం ఇంటిగ్రేట్ చేయొచ్చు అనమాట. ఈ నాలెడ్జ్ అంటే దీనికి మనం ఫాస్ట్ గా మన కాడ ఏమన్నా నాలెడ్జ్ బేస్ ఉందనుకోండి, ఆ కంపెనీ గురించి లేకపోతే మీ గురించి ఏదో ఒకటి ఆ ఈమెయిల్ పెట్టడానికి సోర్స్ గా అది యాడ్ చేసుకోవచ్చు. దాని నుంచి ఆ ఈమెయిల్ అనేది రాస్తుంది అనమాట. దాని తర్వాత టూల్స్ అంటే ఏంటంటే ఆ టూల్స్ లో మనం క్యాలెండర్ కానీ వేరేవి అంటే గూగుల్ షీట్స్ కానీ ఇవన్నీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు గూగుల్ షీట్ స్టోర్ చేస్తే ఈ ఈమెయిల్ మొత్తం మనం గూగుల్ షీట్ లో స్టోర్ చేసుకోవచ్చు. వేరేదైతే తర్వాత క్యాలెండర్, వచ్చిన ఈమెయిల్ లో క్యాలెండర్ అదే మీట్ బుక్ చేసుకుందాం అని ఉందనుకోండి, డైరెక్ట్ గా ఏ ఏజెంట్ అనేది ఆ మీటింగ్ అనేది ఆ టైంలో బుక్ చేసింది అనమాట. అంటే ఏ ఏజెంట్ అంటే పనులు కూడా చేస్తుంది. ఇప్పుడు మొత్తం 3 క్లారిటీగా అర్థమయ్యేలాగా ఇలా చెప్తాను. ఫస్ట్ ఏ ఏజెంట్ గురించి చూద్దాం. ఫస్ట్ ఒక ట్రిగర్ అనేది అవుతుంది అనమాట, అంటే వర్క్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ వర్క్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యి ఏ ఏజెంట్ నోడ్ లోకి వెళ్తుంది. ఏ ఏజెంట్ నోడ్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఎల్ఎం ని కనెక్ట్ చేస్తాం. అంటే ఎల్ఎం అంటే ఓపెన్ అయ్యి కానీ క్లౌడ్ కానీ ఏదో ఒకటి కనెక్ట్ చేస్తాం అనమాట. దాని నుంచి అది బ్రెయిన్, అంటే బేసిక్ గా ఇది బ్రెయిన్, ఇదేమో మెమొరీ. ఫస్ట్ దీంట్లోకి వెళ్ళి మొత్తం అనలైజ్ చేసి అది వచ్చిన మెసేజ్ ఏంటని అనలైజ్ చేసి దాని తర్వాత మెమొరీలో స్టోర్ చేసుకొని దాని తర్వాత టూల్స్ వాడుతుంది అనమాట. ఆ రిప్లై బట్టి మనకి ఏ ఏజెంట్ నోట్ అనేది ఇస్తాం అనమాట. ప్రాంప్ట్ ఏమి ఇస్తాము, నీకు అపాయింట్మెంట్ బుక్ చేయమని ఉంటే టూల్స్ లో క్యాలెండర్ వాడి అపాయింట్మెంట్ బుక్ చేయి, లేకపోతే ఏమైనా క్వశ్చన్స్ ఎంక్వైరీస్ అలా వస్తే నువ్వు ఈమెయిల్ నోట్ వాడి వాళ్ళకి రిప్లై అనేది పంపించు, లేకపోతే ఆ ఈమెయిల్ అనేది గూగుల్ షీట్స్ లో స్టోర్ చేయి, అలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఏ ఏజెంట్ కి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏ టూల్ ఎప్పుడు వాడాలో అది చూసి ఆ టూల్ వాడేసి ఆ ఫంక్షన్ అనేది చేస్తుంది అనమాట. అది చేయడానికి మొత్తం సపోర్ట్ చేసేది ఎవరు, ఎల్ఎల్ఎం. దీని మొత్తం అయిందని స్టోర్ చేసేది ఎవరు, మెమొరీ. ఈ మొత్తం ఒక ఏ ఏజెంట్ అనమాట. ఇది ఏ ఏజెంట్ కి ఆటోమేషన్ కి ఉన్న డిఫరెన్స్. ఈ ఆటోమేషన్ అంటే ఏంటి, మొత్తం ఏమి ఉండవు, డైరెక్ట్ ఒక పని అయితే ఇంకో పని అవుతుంది. ఏ ఆటోమేషన్ అంటే అదే ఏఐ యాడ్ అవుతుంది, కానీ ఇక్కడ టూల్స్, మెమొరీ అన్ని ఏమి ఉండవు ఆటోమేషన్ లో. ఇప్పుడు మూడింటికి డిఫరెన్స్ చూద్దాం. ఆటోమేషన్స్ అంటే నాన్ ఇంటెలిజెంట్ రిపిటేటివ్ టాస్క్ అనమాట.
అంటే ఇది ఆలోచించదు. ఒకటైతే వెంటనే వేరేది అయిపోతుంది. ఇంకా ఆలోచించదు, ఏం లేదు. దీనికి బ్రెయిన్ అనేది లేదనమాట. దాని తర్వాత ఏ ఆటోమేషన్‌కి బ్రెయిన్ ఉంటుంది. అంతే తేడా. ఇది నాన్ ఇంటెలిజెంట్, ఇది ఇంటెలిజెంట్. అంటే ఈమెయిల్ వస్తే ఈమెయిల్ వెళ్తుందంటే మధ్యలో అనేది ఉంది కదా. అది డైరెక్ట్‌గా రెస్పాన్స్ చేస్తుంది ఆ బ్రెయిన్ యూజ్ చేసి. దాని తర్వాత ఏజెంట్. ఇది ఈ రెండిటికి అడ్వాన్స్ అనమాట. థింక్ చేసిద్ది, గుర్తుపెట్టుకునిద్ది, యాక్షన్స్ తీసుకునిద్ది. ఎల్ఎల్ఎం నుంచి థింక్ చేసిద్ది, మెమొరీ యూజ్ చేసిద్ది, దాని తర్వాత టూల్స్ యాక్షన్స్ తీసుకునిద్ది. దాని తర్వాత ఇది ఓన్గా అంటే వచ్చిన మెసేజ్ బట్టి ఇది ఓన్గా తన డెసిషన్స్ అనేవి తీసుకుంది అనమాట. ఇప్పుడు ఏఐకి ప్రాంప్ట్ ఇస్తాం కదా మనం, దాని నుంచి అది ఏ టూల్ వాడాలి, ఎప్పుడు వాడాలో మొత్తం చూసి డైరెక్ట్ గా ఆ టూల్ ని కాల్ చేసి కరెక్ట్ అదే పని చేస్తుంది అనమాట. ఇది మొత్తం ఓన్ డెసిషన్స్ తీసుకుంటుంది. అందుకే ఏ ఆటోమేషన్ కన్నా ఏ ఏజెంట్ కాస్త అడ్వాన్స్ అన్నాను. తర్వాత ఓపెన్ యూనిట్ టాస్క్ పాత్ ఈజ్ నాట్ క్లియర్. అంటే పాత్ ఎప్పుడు ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంది. మనం డిఫైన్ చేయలేం పాత్ కరెక్ట్ గా ఇలానే ఉంటుంది. అది ఏజెంట్ నోట్ బట్టి, ఆ ఇన్పుట్ బట్టి మనం ఏమి ఇస్తున్నామో దాన్ని బట్టి అది దాని అంతటా అదే పాత్ క్రియేట్ చేసుకొని ఉంటుంది అనమాట. ఏ ఆటోమేషన్ అలా చేయలేదు. దీని అవుట్పుట్ మనం ఆల్రెడీ డిఫైన్ చేయగలం అనమాట. అంటే ఇది అవుతుంది కాబట్టి కరెక్ట్ ఇది ఇలా ఫ్లో ఉంటుందని చెప్పగలం. కానీ ఏజెంట్ ని అలా ఫ్లో ఉంటుందని చెప్పలేము అనమాట. అదే మెయిన్ డిఫరెన్స్. ఇప్పుడు మనం పార్ట్ 3కి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు నోట్స్ ఇన్ ఎన్ఐటెన్ గురించి చూద్దాం డీటెయిల్డ్ గా. ఇలా ఉంది కదా, ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం, ప్రాజెక్ట్ లో వర్క్ ఫ్లోస్ లోకి వచ్చేసాం. స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. ఓకే అండి, ఇక్కడ ఉంది కదా, నేను మీకోసం ఒక ప్రెజెంటేషన్ రెడీ చేసి ఉంచాను ఆల్రెడీ. ఇక్కడ మీ దగ్గర ఏమైనా టెంప్లెట్ ఉందనుకోండి, మీరు వేరే వాళ్ళ దగ్గర ఏదైనా టెంప్లెట్ తీసుకున్నారు, ఆ టెంప్లెట్ ని డైరెక్ట్ గా ఎన్ఐటెన్ లో ఇంటిగ్రేట్ చేసేది ఎలానో చూద్దాం. ఇక్కడ 3 డాట్స్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీ ఫైల్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఈ JSON ఫైల్ అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు డైరెక్ట్ ఆ ఫైల్ అనేది ఇక్కడ వచ్చేసింది. చూడండి, వచ్చేసింది. ఎన్ఐటెన్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి అని చూద్దాం. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ సైడ్ మొత్తం వస్తాయి అనమాట. నోట్స్ అనేవి కేటగిరీస్ గా డివైడ్ చేశారు. ఎన్ని కేటగిరీస్ అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, 1 2 3 4 5 6 7 కేటగిరీ ఆఫ్ నోట్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఫస్ట్ వన్ ఏఐ నోడ్. ఏఐ నోడ్ లో ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐస్ ఉన్నాయి అనమాట. తర్వాత యాక్షన్ నోడ్, డేటా ట్రాన్స్ఫర్, ఇది మొత్తం ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం ప్రతిదీ ఏది ఎలా వర్క్ అవుతుందో. తర్వాత ఫస్ట్ ఈ 7 వాటిలో ఫస్ట్ మనం ట్రిగర్ నోడ్ అనేది చూద్దాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ట్రిగర్ అంటే స్టార్ట్ చేయడం, అంటే మన వర్క్ ఫ్లో ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అని ఈ ట్రిగర్ నోడ్ అనేది డిఫైన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోడ్స్ అనేవి చూద్దాం ట్రిగర్వి. ఇది ఫస్ట్ 4 అనేవి మనం ఎన్ఐటెన్ లో ఉన్నప్పుడు వాడతాం అనమాట. ఫస్ట్ ఇది ఏంటంటే, ఇది మనం మాన్యువల్ గా ఎగ్జిక్యూట్ అనే క్లిక్ చేసినప్పుడు వర్క్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మనం ఎన్ఐటెన్ లోకి వచ్చి ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో అని క్లిక్ చేస్తే ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఏంటంటే చాట్ మెసేజ్ రిసీవ్డ్. అంటే మనం క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ ఒక చాట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఆ చాట్ డిస్ప్లే అయినప్పుడు దాంట్లో మనం ఏమైనా చాట్ చేస్తే వర్క్ ఫ్లో అనేది ట్రిగర్ అయిపోతుంది. దాని తర్వాత షెడ్యూల్ ట్రిగర్, అంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. ఇది రోజు పొద్దున 9కి స్టార్ట్ అవ్వాలనుకోండి, అలా డే ఇంటర్వెల్స్ టైం ఇది మొత్తం ఇస్తాం అనమాట. ట్రిగర్ ఇంటర్వెల్ ఎప్పుడు ఎన్నిసార్లు అంటే సెకండ్కి ఒకసారి, మినిట్కి ఒకసారి అలా డిఫైన్ చేయాలన్నమాట. డేస్ పెట్టుకున్నాం అనుకోండి, డేస్ బిట్వీన్ ట్రిగర్, అంటే ఎన్ని డేస్కి ఒకసారి ట్రిగర్ అవ్వాలి అని. ఇప్పుడు 2 డేస్ పెట్టాయనుకోండి, 2 డేస్కి ఒకసారి ట్రిగర్ అయింది. ఎప్పుడు ట్రిగర్ అయింది, ఇక్కడ మనం టైం అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ 1 AM పెట్టాయనుకోండి, డైరెక్ట్ ప్రతి 2 డేస్కి 1 AM వచ్చినప్పుడు ఇది అనేది ట్రిగర్ స్టార్ట్ అయిపోతుంది అనమాట వర్క్ ఫ్లో. అంటే ప్రతి 2 డేస్కి 2 AM 1 AM అప్పుడు ఈ వర్క్ ఫ్లో అనేది స్టార్ట్ అయిపోతుంది. ట్రిగర్ అట్ మినిట్, ఇది అవర్ పెట్టాం కదా, 1 hour 30 minutes అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా మనకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఖచ్చితంగా ఒక 5 days 4 days అలా మన కష్టం, అంటే మనకి ఇష్టం వచ్చిన టైం అనుకోండి, ఇక్కడ లేకుండా ఇక్కడ కస్టమ్ క్రాన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. కస్టమ్ క్రాన్ అంటే ఇక్కడ మీరు డైరెక్ట్ ఇది ఏ మంత్ ఏ డే ఎప్పుడు స్టార్ట్ అవ్వాలని ఇక్కడ డైరెక్ట్ ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఇవ్వాలన్నమాట. ఈ ఎక్స్ప్రెషన్ మనకి రావాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ చాట్ జీపీటీకి ఇచ్చేసి ఇక్కడ పెట్టేయచ్చు. ఇప్పుడు నాకు ఈరోజు 24 ఆగస్టు కదా, 30 ఆగస్టు పొద్దున 10 AM వర్క్ ఫ్లో అనేది స్టార్ట్ అవ్వాలనుకోండి, అది నేను చాట్ జీపీటీకి ఇస్తే అది డైరెక్ట్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. ఇది ఎక్స్ప్రెషన్ ఇవ్వు కస్టమ్ క్రాన్ కి షెడ్యూల్ ట్రిగర్ లో అని మీరు ప్రాంప్ట్ ఇచ్చేసి అది డైరెక్ట్ ఇచ్చేసింది. అది ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది అనమాట.
ఇదనమాట. ఇది 4 ట్రిగ్గర్ అంటే. ట్రిగ్గర్ అంటే స్టార్ట్ ఇదొకటి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఈ 4 ఏంటివి ఓన్లీ N10లో. ఇప్పుడు N10 కాకుండా బయట వాటివి చూద్దాం. తర్వాత జీమెయిల్ ట్రిగ్గర్. అంటే జీమెయిల్ ట్రిగ్గర్ అంటే ఎప్పుడైనా మీకు ఈమెయిల్ వచ్చిందనుకోండి, వెంటనే ఆ వర్క్ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిందనమాట. దాని తర్వాత టెలిగ్రామ్ ట్రిగ్గర్. టెలిగ్రామ్ అంటే మీకు టెలిగ్రామ్‌లో ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు గానీ, ఏమైనా చాట్ ఎడిట్ చేసినప్పుడు గానీ, అలా మనకు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రిగ్గర్. ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి అంటే ఎప్పుడు స్టార్ట్ అవ్వాలంటే, ఒకరు ఎప్పుడైనా మెసేజ్ ఎడిట్ చేసినప్పుడు స్టార్ట్ అవ్వాలా, పోస్ట్ ఎడిట్ చేసినప్పుడు స్టార్ట్ అవ్వాలా, లేకపోతే మెసేజ్ పెట్టినప్పుడు స్టార్ట్ అవ్వాలా, పోల్ పెట్టినప్పుడు స్టార్ట్ అవ్వాలా, ఇది మొత్తం ఆప్షన్స్ అనమాట. మనకి ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. దాన్ని బట్టి అది స్టార్ట్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఫేస్బుక్ ట్రిగ్గర్. ఫేస్బుక్ లో కూడా సేమ్ అంతే. ఇది కూడా అంతే అనమాట. ఇప్పుడు ఆన్ ఫామ్ సబ్మిషన్. ఇక్కడ ఎన్నటైనా ఒక ఫామ్ అనేది ఉంటుంది. ఇక్కడ లింక్ అనేది ఉంది కదా, ఈ లింక్ కాపీ చేసుకుంటే దాన్ని అది వేరే వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు ఫామ్ ఫిల్అప్ చేస్తే అప్పుడు కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ లింక్ ఫామ్ లింక్ అనమాట. ఈ ఫామ్ లింక్ మనం బయట కూడా వాడుకోవచ్చు డైరెక్ట్. దాని తర్వాత వెబ్ బుక్ ట్రిగ్గర్ అనమాట. ఇది చాలా మెయిన్. మీకు కాస్త అర్థం కాదు, దీని గురించి తర్వాత చెప్తాను. దాని తర్వాత 8 టేబుల్ ట్రిగ్గర్. 8 టేబుల్ అంటే సేమ్ గూగుల్ షీట్ లానే అనమాట. కానీ దీనిలో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. ఇది కూడా సేమ్ అంతే అనమాట. ఇప్పుడు గూగుల్ షీట్స్ లో ఏదైనా రో యాడ్ అయినప్పుడు, ఏదైనా కాలం యాడ్ అయినప్పుడు, వేరే యూజర్ వచ్చినప్పుడు అలా ట్రిగ్గర్ అవుతుంది. ఒక రో అనేది యాడ్ అయితే ఈ వర్క్ ఫ్లో అనేది స్టార్ట్ అవ్వాలి అని అలా అనమాట సేమ్. ఇక్కడ బేస్ URL మొత్తం తర్వాత చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఇదనమాట ట్రిగ్గర్. ట్రిగ్గర్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ట్రిగ్గర్ అంటే స్టార్ట్ అవ్వడం. ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి అంటే మెసేజ్ వచ్చినప్పుడు ట్రిగ్గర్ అవ్వాలా, మన ఇష్టం వచ్చినప్పుడు మనం టైం పెట్టుకున్నప్పుడు ట్రిగ్గర్ అవ్వాలా, జీమెయిల్ వచ్చినప్పుడు ట్రిగ్గర్ అవ్వాలా, టెలిగ్రామ్ వచ్చినప్పుడు, ఫామ్ సబ్మిట్ అయినప్పుడు, ఇది మొత్తం అనమాట. ఇంకా చాలా ట్రిగ్గర్స్ ఉన్నాయి. అవి మొత్తం మీరు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసుకోండి. ఇక్కడ అందరి ట్రిగ్గర్ ఉంది కదా, ఇక్కడ మొత్తం అనమాట. ఇప్పుడు చెప్పాం ఇది మొత్తం అనమాట. దాని తర్వాత ట్రిగ్గర్స్ అయిపోయినాయి. ట్రిగ్గర్స్ అయిపోయాక ఇంకేముంది, ఫస్ట్ ఏఐ నోడ్ మనం లాస్ట్ లో చూద్దాం. దాని తర్వాత యాక్షన్ నోడ్. యాక్షన్ అంటే ఏంటని చేయడం అనమాట. ఇప్పుడు యాక్షన్ నోడ్స్ గురించి చూద్దాం. ఇదిగోండి, ఇది యాక్షన్ నోట్స్. ఇంకా చాలా ఉన్నాయి. నేను మామూలుగా మీకు ఖచ్చితంగా ఏది అర్థమవుతాయో, బాగా అర్థమవుతాయో అవి వరకు పెట్టాను అనమాట. ఇప్పుడు యాక్షన్ నోడ్. యాక్షన్ అంటే ఏంటి, ఒక పని చేయడం. ట్రిగ్గర్ వచ్చాక వర్క్ ఫ్లో స్టార్ట్ అయిపోతుంది కదా, దాని తర్వాత ఏం యాక్షన్ చేయాలి, ఆ వర్క్ ఫ్లోలో ఏం చేయాలి అని ఇది డిఫైన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు వర్క్ ఫ్లో ఈమెయిల్ వచ్చాక ఈమెయిల్ వెళ్ళిపోవాలనుకోండి, ఈ మెసేజ్ యాడ్ చేస్తాం. ఈమెయిల్ ట్రిగ్గర్ వచ్చేసాక ఇక్కడ సెండ్ మెసేజ్ అని చూడండి. మెసేజ్ అనేది సెండ్ చేస్తాం. రిప్లై సెండ్ చేయాలా, లేబుల్ రిమూవ్ చేయాలా, మార్కర్స్ రీడ్ చేయాలా, ఇది మొత్తం ఆపరేషన్స్ అనమాట. మనకి ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈమెయిల్ వచ్చింది, ట్రిగ్గర్ అయింది. ఈమెయిల్ ట్రిగ్గర్ పెట్టామనుకోండి, ఈమెయిల్ వచ్చింది, ట్రిగ్గర్ అయిపోయింది. దాని తర్వాత సెండ్ ఏ మెసేజ్ వెళ్ళిపోవాలనుకున్నాం అనుకోండి, ఈ మెసేజ్ అనేది యాడ్ చేస్తాం. ఇది యాక్షన్ అయిపోయింది. అంటే ఈమెయిల్ రావడం, ఈమెయిల్ వెళ్ళిపోయింది, అంతే అనమాట. సేమ్ ఇవి కూడా అంతే మొత్తం. ఈ వాట్సాప్ నుంచి మెసేజ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు వాట్సాప్ ట్రిగ్గర్ పెట్టేసాం అనుకోండి, దాని తర్వాత ఇది పెట్టేస్తే ఇది యాక్షన్ నోడ్. యాక్షన్ నోడ్ ఏం చేస్తుంది, డైరెక్ట్ వాట్సాప్ రిప్లై అనేది ఇస్తుంది అనమాట. ఇది క్రియేట్ ఈవెంట్. ఇది ఈవెంట్ క్రియేట్ చేసే, ఇప్పుడు ఇది బేసిక్ గా చేసే పని ఒక ఈవెంట్ చేస్తుంది, అంటే ఒక యాక్షన్ చేస్తుంది అనమాట. మెసేజ్ సెండ్ చేయడం కానివ్వండి, ఒక రోని క్రియేట్ చేయడం కానివ్వండి, డిలీట్ చేయడం కానివ్వండి. ఇప్పుడు గూగుల్ షీట్స్ లో చూసాం అనుకోండి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. యాప్ అండ్ డోర్ అప్డేట్ రో అంటే ఈ రోని యాడ్ చేయడం కానీ, ఉన్న రోని అప్డేట్ చేయడం కానీ. యాప్ అండ్ డోర్ అంటే యాడ్ చేయడం, క్లియర్ చేయడం, డిలీట్ చేయడం. దాని తర్వాత డిలీట్, గెట్ రోస్ అంటే దాంట్లో ఉన్న రోస్ ని చదివి మనకి అవుట్పుట్ గా ఇవ్వడం, అలా అనమాట. దీంట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఇలా మొత్తం బేసిక్ గా ఉంటాయి అనమాట. దీంట్లో పెట్టినది వాట్సాప్ మెసేజ్ సెండ్ చేయడం, ఈమెయిల్ సెండ్ చేయడం, ఒక రోని యాడ్ చేయడం గూగుల్ షీట్ లో, క్యాలెండర్ లో ఈవెంట్ క్రియేట్ చేయడం, అంటే అపాయింట్మెంట్ బుక్ చేయడం కానీ, అపాయింట్మెంట్ కి అవైలబిలిటీ చెక్ చేయడం కానీ, అలా అనమాట. దాని తర్వాత ఒక రికార్డ్ క్రియేట్ చేయడం, ఇది కూడా సేమ్ గూగుల్ షీట్ లాగే సేమ్ అలానే ఒక రో క్రియేట్ చేయడం, అలా అనమాట. దీని తర్వాత నోషన్ పేజ్ అంటే తెలిసి ఉంటుంది కదా, ఆ నోషన్ పేజ్ లో ఒక పేజ్ క్రియేట్ చేయడం, అలా అనమాట. ఇది మొత్తం ఇది బేసిక్ గా యాక్షన్ నోడ్ అంటే. కాస్త కాన్సన్ట్రేషన్ గా అర్థం కాకపోయినా ఒకటి 2 సార్లు 2-3 సార్లు చూడండి, ఏం కాదు, టైం వేస్ట్ ఏం అవ్వదు. మొత్తం ఈ బేసిక్స్ క్లారిటీగా ఉంటేనే దాని తర్వాత మనం ఏదైనా వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేయగలం అనమాట. చాలా మంది ఏమంటారంటే, ఈ మొత్తం కాన్సెప్ట్స్ ఏమొద్దు, డైరెక్ట్ వర్క్ ఫ్లోస్ చేసేయండి, వర్క్ ఫ్లో చేసేస్తాం, యూజ్ అయ్యే వర్క్ ఫ్లో చేయండి, కాంప్లెక్స్ వర్క్ ఫ్లో చేయండి, నేర్చుకుంటాం దాని నుంచి అంటారు. కానీ మొత్తం వాళ్ళకి ఏం బేసిక్స్ అని కూడా వచ్చిండవు అనమాట.
అలా ఇప్పుడు ఒక యూట్యూబ్ వీడియో మేము పెట్టామనుకోండి కాంప్లెక్స్ వర్క్ ఫ్లోది, అది చూస్తారు. చూసి టెంప్లెట్ చేసుకొని టెంప్లెట్ తీసుకోనో లేకపోతే మీరే సొంతంగా చేశారనుకోండి. కానీ అది ఏం చేస్తారు, చూసి యూట్యూబ్ వీడియో చూసి చేస్తారు. కానీ యూట్యూబ్ వీడియో చూసి చేస్తే అది మొత్తం ఏం రాదనమాట. రైట్ బట్టి కొట్టినట్టు అలా అయిపోతుంది. కానీ ఇది ఆ కాన్సెప్ట్ తెలిసిందనుకోండి, మీ ఓన్‌గా మీరే ప్రాబ్లమ్ బట్టి అక్కడ ఏం చేయాలి అని మీరే డిసైడ్ చేసుకుంటారనమాట. ఈ బేసిక్స్ అనేవి వస్తే. అలా వర్క్ ఫ్లో చూసి చేసి డైరెక్ట్ కాపీ కొట్టేస్తే అలా ఏం అసలు యూజే ఉండదనమాట. అలా అయితే నేను అసలు రికమెండే చేయను. అందుకే ఫస్ట్ కాన్సెప్ట్ ఈ వీడియో మొత్తం మీద చాలా బేసిక్స్ క్లారిటీగా వచ్చేటట్టు ఈ కోర్స్ అనేది డిజైన్ చేశాను అనమాట. దాని తర్వాత ఈ కోర్సులో ఈ మొత్తం బేసిక్స్ మొత్తం క్లారిటీ వచ్చేస్తే దాని తర్వాత వీడియోస్లో మొత్తం స్టార్టింగ్ నుంచి బేసిక్ వర్క్ ఫ్లోస్ నుంచి డైరెక్ట్ కాంప్లెక్స్ వర్క్ ఫ్లోస్ వరకు మొత్తం నెమ్మదిగా వెళ్ళిపోదాం. ఈ వీడియో మొత్తం మీద చాలా థియరీయే ఉంటుంది. ఓన్లీ థియరీ అంటే థియరీయే కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇస్తాను. ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అని కూడా మొత్తం చెప్తాను. ఓకే, ఇంకా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా యూస్ అవుతాయి మొత్తం నేర్చుకోవాలి. దాని తర్వాత సెకండరీ అంటే డబ్బులు సంపాదించడం, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం, బిజినెస్ హెల్ప్ చేయడం, ఇవి మొత్తం సెకండరీ అనమాట. ఫస్ట్ మొత్తం చేయాలంటే మనకి ఫస్ట్ ఇవి వచ్చుండాలి. అందుకు మనం ఫస్ట్ ప్రైమరీ గోల్ అనేది ఏంటంటే మొత్తం బేసిక్ నుంచి క్లారిటీగా నేర్చుకోవాలి. దాని తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి, బిల్డ్ చేయాలి. ఇది మనం ప్రైమరీ గోల్. ఇప్పుడు యాక్షన్ నోట్స్ అయిపోయినాయి కదా, దీని తర్వాత ఏముంది ఇక్కడ చూద్దాం. యాక్షన్ నోట్స్ అయిపోయింది. ఇప్పుడు డేటా ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్ ఈ ఫ్లో నోట్స్ చూసేది డేటా ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళిపోదాం. ఫ్లో నోట్స్ అంటే ఫిల్టర్, ఇఫ్, పవర్, మెర్జ్, ఈ 4 ఉన్నాయి కదా. ఈ 4 చూసేద్దాం. ఫిల్టర్, ఇఫ్, స్విచ్, ఈ 3 ఉన్నాయి కదా. ఫిల్టర్ నోడ్. ఫిల్టర్ అంటే ఏంటి? కామన్ గా మీ జనరల్ నాలెడ్జ్ తో ఒకసారి ఆలోచించండి. ఫిల్టర్ అంటే ఏంటి? ఫిల్టర్ చేయడం అంటే ఏంటి? నార్మల్ గా వేస్ట్ వాటర్ ని ఫిల్టర్ చేస్తే ప్యూర్ వాటర్ వస్తాయి, అదే ఫిల్టర్. సేమ్ అదే ఇక్కడ కూడా అలానే వర్క్ అవుతుంది అనమాట. ఒక 5 మెంబర్స్ డేటా వచ్చింది అనుకోండి, ఆ 5 మెంబర్స్ లో వేస్ట్ వాళ్ళని రిమూవ్ చేసి, అంటే వేస్ట్ కాదు, మామూలుగా అవసరం లేని వాళ్ళని రిమూవ్ చేసి ఓన్లీ అవసరం ఉన్న వాళ్ళని, అంటే యూస్ అయ్యే వాళ్ళని అవుట్పుట్ లాగా వచ్చేసి మన వర్క్ ఫ్లోలో యూజ్ చేసుకుంటే అదే ఫిల్టర్ చేయడం అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక 5 మెంబర్స్ వచ్చారనుకుందాం, క్రికెట్ ప్లేయర్స్. ఇప్పుడు మనకు ఆడే డేటా ఏముంది అనుకుందాం, క్రికెటర్స్ నేమ్ ఉంది, పక్కన ఎన్ని సెంచరీలు చేశారో ఉందన్నమాట. 10 మ్యాచెస్. ఒక కాలం ఏమో క్రికెటర్ నేమ్, ఇంకో కాలం ఏమో నెంబర్ ఆఫ్ సెంచరీస్. ఈ 2 ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ టోటల్ మెంబర్స్ 5 అనుకుందాం. ఫస్ట్ మెంబర్ 5 సెంచరీస్, సెకండ్ మెంబర్ 4 సెంచరీస్, థర్డ్ మెంబర్ 3, ఫోర్త్ మెంబర్ 2, ఫిఫ్త్ మెంబర్ 1. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓన్లీ 3 కానీ 3 కన్నా ఎక్కువ సెంచరీస్ ఉన్న వాళ్ళ వాటికే మనం ఫిల్టర్ చేయాలన్నమాట. అంటే 3 కానీ 3 కన్నా ఎక్కువ సెంచరీస్ చేసిన వాళ్ళనే మనం అవుట్పుట్ వర్క్ ఫ్లోలో వాడుకోవాలి. అంటే మన గూగుల్ షీట్స్ లో స్టోర్ చేయాలి. కానీ ఇంకా వాళ్ళ మీదే ఇంకా తర్వాత వర్క్ ఫ్లో మొత్తం రన్ అవుతుంది అనమాట. మిగతా వాళ్ళని ఫిల్టర్ చేసి తీసేయాలి. అది మనం మెయిన్ వర్క్. అప్పుడు ఏం చేస్తాం మనం, ఇక్కడ డేటా అనేది వస్తుంది. ఆ డేటాలో ఇక్కడ వాల్యూ 1. ఇది మొత్తం మీకు తర్వాత అర్థమవుతుంది. మొత్తం క్లారిటీ, మొత్తం సెంచురీస్ ఉంది అనుకోండి, ఇస్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ 3 సెంచరీస్ ఉన్న వాళ్ళే అవుట్పుట్ లాగా వస్తారనమాట. సేమ్ అలానే మొత్తం మనం అలా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇది నెంబర్ కాబట్టి నెంబర్ ఈస్ ఈక్వల్ టు అనుకోండి. ఇప్పుడు నెంబర్ ఈస్ ఈక్వల్ టు చూడండి, నెంబర్ ఈస్ ఈక్వల్ టు 3 అనుకోండి. ఇలా పెట్టామనుకోండి, ఓన్లీ 3 సెంచరీస్ ఉన్న క్రికెటర్ ఇటు పక్క వస్తాడు. 5 అయితే 5, అలా మొత్తం చేంజ్ చేసుకుంటాం అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఈస్ గ్రేటర్ దాన్ 3 అనుకోండి, ఓన్లీ 4, 5 వాళ్ళే వస్తారు. అందుకే ఇక్కడ 2 పెట్టేసామనుకోండి, అప్పుడు 3, 4, 5 ముగ్గురు వస్తారనమాట. అలా ఎలా అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డే టు టైము అవి ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు. బులియన్ అంటే 2 కండిషన్స్ అనమాట, ఎస్, నో. అలా అరేస్ అంటే అరే లెంత్ ఎగ్జిస్టా, నాట్ ఎగ్జిస్టా, అలా మొత్తం ఫిల్టర్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఇది మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది మొత్తం ఒకసారి చూడండి. ఎప్పుడు ఏది వాడాలో మీకు అర్థమవుతుంది. ఈజీయే, అంత పెద్ద లాజిక్ ఏం లేదు. డైరెక్ట్ మీరు చేసుకోవచ్చు. ఒకసారి మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి. డైరెక్ట్ వింటే సరిపోదు, మొత్తం చెప్పాలంటే ఇప్పుడు చాలా టైం అయిపోతుంది. ఒకసారి చూడండి మీరు. దాని తర్వాత ఫిల్టర్ నోడ్ అయితే క్లారిటీ వచ్చేసింది కదా. దాని తర్వాత ఇఫ్ నోడ్కి వెళ్ళిపోదాం. ఇఫ్ నోడ్ అంటే ఓన్లీ 2 కండిషన్స్.
ట్రూ కానీ ఫాల్స్ కానీ. ఇఫ్ ఇఫ్ అంటే ఒక పని జరిగితే. అసలు ఇఫ్ నోడ్ అంటే ఏంటంటే ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇఫ్ ఇక్కడ ఏముంది, ఇఫ్ సెంచురీస్ అని పెట్టామనుకోండి, సెంచురీస్ కాలం ఈక్వల్ టు 3. సెంచురీస్ కాలంలో 3 ఉంటేనే ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇక్కడ ఏమవుతుందంటే అవుట్పుట్ 2 లాగా వస్తుంది అన్నాను కదా. సెంచురీస్ ఈక్వల్ టు 3 అనుకోండి, సెంచురీస్ ఇస్ ఈక్వల్ టు 3 అంటే ఇది ట్రూలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏదైతే చేస్తామో అది ట్రూలోకి వెళ్ళిపోతుంది అనమాట. దాని తర్వాత సెంచురీ ఇది కాలేదనుకోండి, అప్పుడు ఫాల్స్ లోకి వచ్చేస్తుంది డైరెక్ట్ గా. సెంచురీస్ ఈక్వల్ టు 3 అయితే సెంచురీస్ ఈక్వల్ టు 3 అయితే 5 వచ్చేస్తుంది. సెంచురీస్ ఈక్వల్ టు 5 అయితే సెంచురీస్ ఈక్వల్ టు 3 పెట్టేశాం. సెంచురీస్ ఈక్వల్ టు 3 ఉన్న వాళ్ళ వాటికి ఇది ట్రూలోకి వస్తుంది అనమాట. అంటే ఓన్లీ థర్డ్ మెంబర్ ఒక్కడే ట్రూలోకి, అంటే థర్డ్ మెంబర్ ఒక్కటే ట్రూలోకి వచ్చేస్తాడు. మిగతా 4 మెంబర్స్ ఫాల్స్ లోకి వచ్చేస్తారు అనమాట. ఇప్పుడు దీనికి తేడా ఏంటి ఒకసారి ఆలోచించండి. దీంట్లో ఏమవుతుంది, ఫిల్టర్ చేసేసి ఇంకా వాళ్ళని యూజ్ చేయట్లేదు, వాళ్ళని పంపించేసాము, ఇంకా వాళ్ళు ఇంకా క్రికెట్ సెలక్షన్ లో లేరు. ఇప్పుడు ఇదేముంది, దీంట్లో ట్రూ ఉంది, ఫాల్స్ ఉంది. అంటే దీంట్లోకి వస్తున్నారు. ఇప్పుడు థర్డ్ మెంబర్ ఉన్నాడు కదా, థర్డ్ మెంబర్ ని డైరెక్ట్ దీంట్లోకి సెలెక్ట్ చేసేసారు, అయిపోయింది. దీని తర్వాత ఇప్పుడు ఫాల్స్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి ఏం జరుగుతుంది, వీళ్ళకి మళ్ళీ ఇంకో టెస్ట్ జరుగుతుంది. ఇక్కడ 3 కాదు 5 అనుకోండి, ఓన్లీ 5 సెంచరీస్ ఉన్నవాడు. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు 5 సెంచరీస్ ఉన్నవాడిని టీమ్ లోకి సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ 4 మెంబర్స్ సెలెక్ట్ చేయాల. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ 4 మెంబర్స్ కి మళ్ళీ టెస్ట్ పెట్టి సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అందుకు అది వేరే వర్క్ ఫ్లో లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ 4 ఐటమ్స్ ఇక్కడికి వచ్చినాయి కదా, ఇటు వేరే వర్క్ ఫ్లో డివైడ్ అయిపోతుంది, ఇటు వేరే వర్క్ ఫ్లో డివైడ్ అయిపోతుంది, అలా యూస్ అవుతుంది అనమాట. ఇప్పుడు స్విచ్ నోడ్ కూడా సేమ్ ఇలానే. ఇప్పుడు స్విచ్ నోడ్ ఏం చేస్తుందో చూసేద్దాం. స్విచ్ నోడ్ అంటే సేమ్ ఇంకా ఇఫ్ నోడ్ లాగానే, కానీ దీంట్లో 1, 2 అంటే ఎన్నైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు సేమ్ దీంట్లో ఇఫ్ నోడ్ లో ట్రూ ఫాల్స్ ఉంది కదా, సేమ్ అలానే దీంట్లో కండిషన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు వీళ్ళు క్రికెట్ టీం వాళ్ళు ఏమనుకుంటున్నారు, క్రికెట్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు, క్రికెట్ సెలెక్టర్స్ ఓన్లీ 5 సెంచరీస్ ఉన్న వాడిని టీమ్ లోకి తీసుకుందాం, 4, 3 ఉన్న వాళ్ళని వేరే టెస్ట్ పెడదాం, 1, 2, 0 ఉన్న వాళ్ళని తీసేద్దాం అని అలా అనుకుంటున్నారు అనమాట. అప్పుడు ఏం చేయాలి, ఓన్లీ 5 వాడికి డైరెక్ట్ టీమ్ లో సెలెక్ట్ అయిపోవాలి. ఇప్పుడు అది వేరే వర్క్ ఫ్లో. దాని తర్వాత 4, 3 ఉన్న వాళ్ళని మళ్ళీ టెస్ట్ పెట్టాలి కదా, వాటికి వేరే వర్క్ ఫ్లో. దాని తర్వాత ఒకడేమో డైరెక్ట్ సెలెక్ట్ అయిపోయాడు, ఒకడేమో వీళ్ళిద్దరేమో ఇంకా 4, 3 సెంచరీస్ ఉన్న వాళ్ళని వీళ్ళకి మళ్ళీ టెస్ట్ పెట్టాలనుకుంటున్నారు. అందుకు ఈ రెండు డిఫరెంట్ వర్క్ ఫ్లోస్ అనమాట. ఈ మొత్తం వర్క్ ఫ్లో అవుతుంది, ఇది డిఫరెంట్ వర్క్ ఫ్లో, అలా అవుతుంది అనమాట. అలా వర్క్ అవుతుంది అనమాట. ఈ మూడు అయితే బేసిక్ క్లారిటీ వచ్చేసింది కదా. ఈ మొత్తం యూజ్ చేసే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ మొత్తం డేటా వస్తుంది, దానికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయడమే. మొత్తం అది ఎలానో చెప్తాను. మామూలుగా మీరు కాన్సెప్ట్ అయితే ఇక్కడ నుంచి నేర్చుకోండి ఫస్ట్. దాని తర్వాత నేను ఎలా వాడాలి అది మొత్తం వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేయడం, అది డేటా అటు ఇటు షిఫ్ట్ చేయడం, డ్రాగ్ అండ్ డ్రాప్, అది మొత్తం ఈజీ. ఓన్లీ కాన్సెప్ట్ నేర్చుకోండి చాలు ఇప్పటికి. అది కూడా అది కాన్సెప్ట్ నేర్చుకుంటే అది ఈజీగా చేసేయచ్చు మీరు. ఇప్పుడు స్ప్లిట్ అవుట్, అగ్రిగేట్, ఈ 2 నోట్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 నోట్స్ యూజ్ కేస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు స్ప్లిట్ అవుట్ అంటే ఏంటి, స్ప్లిట్ చేయడం అంటే ఇప్పుడు స్ప్లిట్ అవుట్ అంటే స్ప్లిట్ చేయడం. ఇక్కడ చూడండి 1 లైన్ ఉంది, ఇటు పక్క 5 లైన్స్ ఉన్నాయి. 1 లైన్ నుంచి 5 లైన్స్ అయినాయి అంటే స్ప్లిట్ చేస్తుంది. అంటే డేటా మొత్తం ఒకలాగా వస్తుంది, ఆ ఒక్కదాన్ని ఇది 5 గా షిఫ్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు విబ్జార్ కలర్స్ ఉన్నాయి చూడండి, వైట్ లైట్ వస్తుంది, వైట్ లైట్ 7 కలర్స్ గా డివైడ్ అవుతుంది. సేమ్ అలానే ఇది కూడా ఇన్పుట్ వస్తుంది, అవుట్పుట్ దానికన్నా మల్టిపుల్ వేస్ లో డివైడ్ అయిపోతుంది. ఇది స్ప్లిట్ నోడ్. అగ్రిగేట్ నోడ్ దానికి క్వైట్ ఆపోజిట్ అనమాట. సేమ్ అలానే రివర్స్ అంటే 7 టైప్స్ ఆఫ్ డేటా వస్తుంది అనుకోండి, దాన్ని మొత్తం కంబైన్ చేసి ఒకే దాంట్లో ఉంచితే అది అగ్రిగేట్ నోడ్. ఇది ఎలా అవుతుంది మొత్తం ఇప్పుడు చూద్దాం. ఇది కాన్సెప్ట్ అయితే ఇదే అనమాట, బేసిక్ కాన్సెప్ట్ అయితే ఇది. ఈ ఫ్లోలో ఇది మొత్తం ఎలా వాడాలో చూద్దాం. యూజ్ చేస్తే అంటే ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం, ప్రాబ్లం ఇది ఎలా సాల్వ్ చేయాలో ఒక ఐడియా వేసుకుందాం. దాని తర్వాత ఈ మొత్తం యూజ్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలా చేయాలి, ఈ మొత్తం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఈ రెండు కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను వర్క్ ఫ్లో చెప్పేటప్పుడు. ఇది నోట్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోతే ఇంకా వర్క్ ఫ్లోస్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు లూప్ ఓవర్ ఐటమ్స్, ఇది కూడా మెయిన్ అనమాట. లూప్ ఓవర్ ఐటమ్స్, ఈ లూప్ ఓవర్ ఐటమ్స్ అంటే ఏంటి, పేర్లోనే ఉంది లూప్. ఒక లూప్ అంటే మళ్ళీ అవుతూనే ఉంటుంది అనమాట.
ఇప్పుడు ఒక డేటా వచ్చిందనుకోండి, ఆ డేటా ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం బ్యాచ్ సైజ్ 1, 2, 3, 4 అలా పెట్టామనుకోండి. అంటే ఒక్కో ఐటెమ్ అంటే 1 పెట్టామంటే ఒక ఐటెమ్ వెళ్తుంది. ఇక్కడ ఏ ఫంక్షన్ పెట్టామో అది చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఒక లూప్. ఆ లూప్ పెడితే ఆ లూప్ మొత్తం అవుతుందన్నమాట. ఎప్పటిదాకా అవుతుంది? ఆ డేటా మొత్తం అయిపోయే వరకు ఆ లూప్ అనేది అవుతూనే ఉంటుందన్నమాట. అది మొత్తం అయిపోయాక ఇటు డన్ అని ఉంది కదా, డన్ నుంచి ఇక్కడ ఇటు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఇప్పుడు మీకు గూగుల్ షీట్స్ ఉంది. గూగుల్ షీట్స్ లో ఒక 10 మెంబర్స్ ఉన్నారనమాట. నేమ్, మొబైల్ 2 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ నెంబర్స్ ఈ లూప్ లోకి ఎంటర్ అవుతున్నాయి. ఎంత ఇక్కడ బ్యాచ్ సైజ్ అనేది 1 పెట్టాం కదా, అంటే ఒక్కొక్కరు ఎంటర్ అవుతారు అనమాట. ఫస్ట్ ఒకళ్ళు ఎంటర్ అవుతారు. ఇక్కడ ఏం ఫంక్షన్ పెడతామో ఆ ఫంక్షన్, ఏం నోడ్ పెడతామో ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి వస్తామన్నమాట. ఈ 10 మెంబర్స్ అయిపోయే వరకు ఇలా వస్తూనే ఉంటాం. ఆ 10 మెంబర్స్ 10th మెంబర్ అయిపోయారనుకోండి, అది అయిపోయిన వెంటనే ఇక్కడ ఈ ఫంక్షన్ అంటే ఈ నోడ్ ఈ లూప్ వదిలేసి ఇక్కడ ఈ వర్క్ ఫ్లో ఇటు పక్క వెళ్ళిపోతుంది అనమాట, ఈ లైన్ లోకి. అలా వర్క్ అవుతుంది. కంగారేం పడద్దు, ఇప్పుడు స్టార్టింగ్ కదా అలానే ఉంటుంది, ఏం పర్లేదు. కొంచెం వర్క్ ఫ్లోస్ ప్రాక్టీస్ చేస్తే వర్క్ ఫ్లోస్ మధ్యలో మొత్తం వస్తాయి. అప్పుడు మీకు మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడేం కంగారు పడద్దు ఏం అర్థం కాలేదని. ఇప్పుడు స్టార్టింగ్ ఎవరికైనా అలానే ఉంటుంది. కొంచెం ఓపిక పట్టండి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇంకా వర్క్ ఫ్లోస్ లోకి వెళ్ళిపోదాం. JSON, XML అది వర్క్ ఫ్లోస్ ఒక 2-3 వర్క్ ఫ్లోస్ చేసిన తర్వాత అది చూసేద్దాం. ఇంకా ఏ నోట్స్ ఉన్నా అది చెప్పేసి ఇంకా డైరెక్ట్ వర్క్ ఫ్లోస్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, లూప్ నోడ్ అర్థమైంది కదా. ఇప్పుడు మర్జ్ నోడ్ లోకి వచ్చేద్దాం. ఇది మర్జ్ నోడ్ అనమాట. మర్జ్ అంటే ఏంటి? కలపడం. మనకి డేటా ఇన్పుట్ అనేది చాలా సోర్సెస్ నుంచి చాలా విధాలుగా వస్తుంది అనమాట. దాన్ని మనం ఒకే ఒక అవుట్పుట్ లో బయటకి పంపించేస్తాం. దాన్నే మర్జ్ నోడ్ అంటాం. అలా యూస్ అవుతుంది అనమాట మర్జ్ నోడ్ అనేది. ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ క్లాస్ లో మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, 5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి. వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితికి మీరు మనీ కలెక్ట్ చేస్తున్నారు అనుకోండి. ఒక్కో ఫ్రెండ్ 5 చోట్లకి వెళ్ళి ఐదుగురు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మొత్తం వేరే వేరే చోట్లకి వెళ్ళి మొత్తం 5 మెంబర్స్ మనీ కలెక్ట్ చేసి ఒక దగ్గర తెచ్చేస్తారు. మొత్తం తెచ్చి ఒక దగ్గర పెడతారు కదా, అలానే సేమ్ ఇది కూడా అంతే ఉంటుంది అనమాట. 5 సోర్సెస్ నుంచి వచ్చి ఒక దగ్గర పెడుతుంది. 5 సోర్సెస్ నుంచి డేటా అనేది వస్తుంది అనమాట. అది మొత్తం మనం ఇక్కడ లాస్ట్ లో ఒక దగ్గర స్టోర్ చేస్తాం అనమాట. అదే మర్జ్ నోడ్. ఇంకా వర్క్ ఫ్లో లో మొత్తం అది వాడుకుంటాం. సేమ్ ఇలానే అనమాట మొత్తం. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇలానే ఇది వర్క్ ఫ్లో లో ఎలా యూస్ అవుతుందంటే, ఒక వర్క్ ఫ్లో నుంచి ఏమో నేమ్ వస్తుంది, ఒక వర్క్ ఫ్లో నుంచి ఈమెయిల్, ఒక వర్క్ ఫ్లో నుంచి నంబరు, అలా వేరువేరుగా వస్తున్నాయి అనుకోండి. అప్పుడు మర్జ్ నోడ్ వాడితే ఏమైంది? నేము, ఈమెయిల్, ఫోన్ నెంబరు మొత్తం గూగుల్ షీట్ లో అయితే పెట్టవచ్చు అనమాట. ఫస్ట్ ఇటు నుంచి ఒకటి నేమ్, ఒక సోర్స్ నుంచి నేమ్ వచ్చింది, ఒక సోర్స్ నుంచి ఈమెయిల్ వచ్చింది, ఒక సోర్స్ నుంచి మొబైల్ నెంబర్ వచ్చింది. అలా వచ్చింది అనుకోండి, మొత్తం డైరెక్ట్ గా ఇక్కడ గూగుల్ షీట్ యాడ్ చేసేసి నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అని పెట్టేసి అక్కడ డైరెక్ట్ దాంట్లో స్టోర్ చేసేస్తే సరిపోతుంది అనమాట. అలానే మర్జ్ నోడ్ యూస్ అవుతుంది. ఇంకా చాలా యూస్ కేసెస్ ఉన్నాయి. నేను అర్థం కావడానికి 1-2 యూస్ కేసులు చెప్తున్నాను ప్రతి దానికి. ఇప్పుడు వర్క్ ఫ్లోస్ లో ఇది మొత్తం ఈ నోట్స్ మొత్తం వచ్చేటట్టు కవర్ చేస్తాను, మీకు మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. అందుకే వర్క్ ఫ్లోస్ లో కాస్త జాగ్రత్తగా చూడండి. ఇది మొత్తం బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇవి AI నోట్స్ అనమాట. AI నోట్స్ చాలా ఉన్నాయి, మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ మీకు ఇప్పటికే కష్టంగా ఉంటుంది. అందుకు నేను ఇది మొత్తం స్కిప్ చేసి ఇది తర్వాత చూద్దాం. ఫస్ట్ 1-2 వర్క్ ఫ్లోలు బిల్డ్ చేసేద్దాం. అప్పుడు మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది మొత్తం తెలిసిందే కదా, ఇప్పుడు చెప్పారు కదా అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేస్తే. అందుకు మనం 1-2 వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేసి దాని తర్వాత ఈ AI నోట్స్ అనేది మొత్తం చూసేద్దాం. ఈ AI నోట్స్ కూడా 1-2 వస్తాయి. అది నేను అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడైతే మనం డైరెక్ట్ వర్క్ ఫ్లో లోకి వెళ్దాం. ఇప్పుడు మనం మన ఫస్ట్ వర్క్ ఫ్లో అయితే చూసేద్దాం. ఒక వర్క్ ఫ్లో మీరు చేస్తున్నారంటే ఖచ్చితంగా దానికి ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి అనేది తెలియాలి. అసలు అది యూస్ అవుతుందా లేదా, దానికి అది ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, అసలు పెయిన్ పాయింట్ ఏంటి, ఆ సొల్యూషన్ వల్ల వాళ్ళకి ఎంత యూజ్ అవుతుంది, ఇలాంటివి మొత్తం మీకు మైండ్ లో రావాలన్నమాట. ఫస్ట్ ఆ మైండ్ లో వస్తే దాని తర్వాత దానికి తగిన ఆన్సర్స్ మీరు తయారు చేసుకొని దాని తర్వాత వర్క్ ఫ్లో చేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ వర్క్ ఫ్లోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి ఆలోచించండి. నేను ఒక ప్రాసెస్ చెప్తాను, ఆ ప్రాసెస్ లో ఒక్కసారి ఆలోచించండి. ఫస్ట్ ఇప్పుడు మీరే ఉన్నారు, మీ ఇంటి దగ్గర ఒక రిటైల్ షాప్ అతను, ఈ-కామర్స్ అతను ఉన్నారనుకున్నాం. అంటే రిటైల్ షాప్ లోకల్ గా. అతని ప్రాబ్లం ఏంటి?
అతనికి చాలా నెంబర్ ఆఫ్ ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. ఒక్కో ఈమెయిల్ ఒక్కో క్వెషన్ కానీ, ఆర్డర్ కానీ వేరే వేరే వస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆ ఈమెయిల్స్ అన్నీ ఆయనకి ఒకేసారి, అంటే ఆయన వేరే పనిలో ఉండో, అసలు ఈమెయిల్స్ చూడకో, ఓపెన్ చేయకో చాలా బిజీగా ఉండి ఆ ఈమెయిల్స్‌కి అయితే రిప్లై ఇవ్వట్లేదు. దీనివల్ల ఏమవుతుంది, చాలా ఆర్డర్స్ అనేవి పోతున్నాయి. కస్టమర్‌కి సాటిస్ఫాక్షన్ లేదనమాట. అంటే ఏదైనా ప్రొడక్ట్ కొని వెళ్లారనుకోండి, వాళ్ళకి ఆన్సర్ చెప్పేవాళ్ళు లేరు. ఇందుకు మనం ఏం చేయగలం? ఇది ఆయన పెయిన్ పాయింట్. ఇది ఆయన ప్రాబ్లమ్. ఇప్పుడు దానికి మనం ఏం చేయగలం అనేది ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఏం చేయగలం? వాళ్ళకి మనం రిప్లై ఇవ్వగలం ఏ ఏజెంట్‌తో. ఎలా? వాళ్ళకి పర్సనలైజ్డ్ వేలో మన సొల్యూషన్ అయితే ఎంటర్ అవుతుంది. ఇది ఎలా సాల్వ్ చేయగలం అంటే, వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఈమెయిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ ఈమెయిల్స్ వచ్చిన వెంటనే ఈ ఏజెంట్ అనేది రిప్లై ఇవ్వాలి. ఎలా రిప్లై ఇవ్వాలి? వాళ్ళ ఈమెయిల్‌కి తగ్గట్టు రిప్లై ఇవ్వాలి. అది చాలా కేటగిరీస్ ఉంటాయి కదా! ఒకరేమో ఆర్డర్ కోసం ఈమెయిల్ పెడతారు. ఒకరేమో ఆర్డర్ నాకు రాలేదని, అలా డిఫరెంట్ సినారియోస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఫస్ట్ గెస్ చేసుకొని, దాని తర్వాత ఎన్ని సినారియోస్ ఉంటే అన్ని వేస్‌గా క్లారిఫై చేసి, దాని తర్వాత ఈమెయిల్ అయితే అవుట్‌పుట్ అయితే వెళ్తుంది వాళ్ళకి. ఆ ఈమెయిల్ బట్టి. ఇప్పుడు ఈ వర్క్ ఫ్లో అనేది బిల్డ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇన్పుట్ ఏంటి? అసలు వర్క్ ఫ్లో ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అని ఫస్ట్ అనుకోండి. ఎక్కడ స్టార్ట్ అవుతుంది వర్క్ ఫ్లో? వాళ్ళు కస్టమర్ అనేవాడు ఈమెయిల్ పంపించినప్పుడు. అందుకు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఈమెయిల్ ట్రిగ్గర్ అనేది పెడుతున్నాం. ట్రిగ్గర్ అంటే స్టార్ట్ అని చెప్పాను కదా, అదే అనమాట. ఫస్ట్ ట్రిగ్గర్ ఆన్ మెసేజ్ రిసీవ్డ్ ఉంది కదా, ఇది చేసేయండి. ఇది మొత్తం తర్వాత చూద్దాం. ఫస్ట్ వర్క్ ఫ్లో చేద్దాం. ఈమెయిల్ అనేది వచ్చింది. ఈమెయిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? వీళ్ళకి ఈమెయిల్ వచ్చింది, ఇప్పుడు రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే ఈమెయిల్ వచ్చేసింది. ఇప్పుడు ఇది చదవాలి. నార్మల్‌గా అయితే అతను చదువుకుంటారు. కానీ ఇప్పుడు మనం ఏఐతో చదివిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏఐ ఏజెంట్ పెడదాం. నార్మల్‌గా ప్రతి ఒక్కరు ఇలా చెప్తారనమాట. కానీ ఇలా చేస్తే అంత ఎఫిషియెంట్‌గా అవుట్‌పుట్ అనేది రాదు. ఒక మంచి N10 ఎక్స్‌పర్ట్ అవ్వాలంటే, ఒక మంచి ఆటోమేషన్ బిల్డర్ అవ్వాలంటే ఇలా చేయకూడదు. ఫస్ట్ ఆ ఈమెయిల్‌ని డిఫరెంట్ కేటగిరీస్ లాగా మనం డివైడ్ చేయాలన్నమాట. ఆ టెక్స్ట్ ని మనం క్లాసిఫై చేయాలి ఫస్ట్. అంటే ఆ ఈమెయిల్ అనేది దేనికి సంబంధించి, ఇప్పుడు మనం పాసిబుల్ కేసెస్ 2 తీసుకుందాం. ఒకటేమో ఆర్డర్ ఈమెయిల్, ఒకటేమో ఎంక్వైరీ ఈమెయిల్. అంటే ఒక పర్సన్ ఎవరైతే ఆర్డర్ గురించి ఈమెయిల్ రాస్తున్నారో అతను. ఇంకొకరు ఎవరు అంటే క్వశ్చన్స్ కానీ, ఎంక్వైరీస్ కానీ, ఆర్డర్ గురించి కానీ, వేరే వాటి గురించి కానీ ఎంక్వైరీస్ ఉంటే 2 పర్సన్స్ అనేవాళ్ళు ఈమెయిల్ అనేది పెడుతున్నారు అనుకుందాం. ఇప్పుడు ఈ టూ సినారియోస్ ని మనం డివైడ్ చేయాలి. అందుకు మనం ఏం చేస్తాం, ఒక ఏఐ నోడ్ అనేది పెట్టేస్తాం. ఏఐ నోడ్ లో టెక్స్ట్ క్లాసిఫైర్ ఉంది కదా, ఇది ఏఐ నోడ్ అనమాట. ఏఐ నోడ్స్ గురించి తర్వాత చెప్తాను కదా, అది తర్వాత డీటెయిల్ గా చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇదైతే చూస్ చేయండి. ఫస్ట్ టెక్స్ట్ క్లాసిఫైర్ వచ్చింది. ఇక్కడ టెక్స్ట్ క్లాసిఫైర్ అనేది ఏఐ నోడ్ కి ఎప్పుడు మనం ఒక ఎల్ఎల్ఎం అయితే, అంటే బ్రెయిన్ అయితే యాడ్ చేయాలి. ఎల్ఎల్ఎంస్ ఇక్కడ వస్తున్నాయి కదా, ఏదో ఒక ఎల్ఎల్ఎం. నేనైతే ఓపెన్ ఏఐ ఎక్కువ వాడతాను. ఓపెన్ ఏఐ ఇక్కడ N10 అనేది మనకి 100 క్రెడిట్స్ ఫ్రీగా ఇస్తుంది. ఓపెన్ ఏఐవి అది క్లెయిమ్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ N10 ఫ్రీ క్రెడిట్స్ వచ్చేసాయి. కానీ మీరు ఇవి సరిపోవు. మీరు ప్రాక్టీస్ చేసే వాడికి మీరు కనుక పే చేయగలిగితే, ఇక్కడ క్రియేట్ న్యూ క్రెడెన్షియల్స్ అని ఉన్నాయి కదా, అది క్లిక్ చేసి ఇక్కడ ఏపీఐ కీ అని ఉంది కదా, అక్కడ మీరు ఏం చేయాలంటే మీ ఓపెన్ ఏఐ అకౌంట్ లో మీరు కొంచెం మనీ వేసుకోవాలి. ఆ మనీ వేసుకున్నాక మీకు ఏపీఐ కీ వస్తుంది. ఆ ఏపీఐ కీ అనేది ఇక్కడ పే చేసేయాలి. అక్కడ పే చేసి సేవ్ చేస్తే ఇక్కడ మీకు ఓపెన్ ఏఐ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. క్రెడెన్షియల్స్ అయితే క్రియేట్ అయిపోతాయి. platform.openai.com లోకి వెళ్తే అక్కడ మీకు ఏపీఐ కీస్ బై చేసుకోవడానికి ఉంటుంది. అక్కడ నుంచి డైరెక్ట్ బై చేసుకోండి. కానీ ఏపీఐ కీస్ కి అంత మనీ పెట్టలేం బ్రో అంటే, నేను మళ్ళీ కమెంట్ లో చెప్పండి, నేను వేరే డీటెయిల్ వీడియో పెడతాను. మామూలుగా ఫ్రీ క్రెడిట్స్ ఉంటాయి కొన్ని వెబ్సైట్స్ లో, కొన్ని టూల్స్ అనేవి ఫ్రీగా ఏపీఐ కీస్ అనేవి ఇస్తాయి. అది ఎలా చేసుకోవాలో చెప్తాను వేరే వీడియోస్ లో. దాని తర్వాత ఇది అయితే ఇచ్చేసాం కదా టెక్స్ట్ క్లాసిఫైర్. ఇక్కడ దాకా అయితే అయిపోయింది. ఇప్పుడు టెక్స్ట్ క్లాసిఫైర్ ఏం చేస్తుంది, ఆ ఆర్డర్ ఈమెయిల్ అయితే ఆర్డర్ గా, ఎంక్వైరీ ఈమెయిల్ అయితే ఎంక్వైరీగా 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ఆ 2 పార్ట్స్ గా డివైడ్ చేశాక ఏమవుతుంది, 2 సినారియోస్ అనేవి వస్తాయి. ఒకటేమో ఆర్డర్, ఒకటేమో ఈమెయిల్. తర్వాత స్టెప్ ఏంటిది, మనకి ఆ ఈమెయిల్స్ అనేవి సపరేట్ అయిపోయి, ఆ ఈమెయిల్ మామూలుగా అయితే ఇతను చదువుకుంటారు. కానీ ఇక్కడ ఎవరు చదవాలి, ఏఐ అనేది చదవాలి. ఇక్కడ 4 మినీ అయితే సెలెక్ట్ చేసుకోండి. అవి అయితే చాలా తక్కువ గ్రేడ్స్ అయిపోతాయి. దాని తర్వాత ఇప్పుడు టూ సినారియోస్ అనేవి వచ్చేసి, ఒకటేమో ఆర్డర్ కి, ఒకటేమో ఎంక్వైరీకి. ఇప్పుడు 2 ఫ్లోస్
ఎక్కడికి వెళ్తాయి అంటే ఈమెయిల్స్ ఎవరు చదవాలి అంటే ఏఐ అనేది ఈమెయిల్ చదివి పర్సనలైజ్డ్గా వాళ్ళకి ఆన్సర్స్ అనేది ఇవ్వాలి. అందుకు మనం ఏం చేస్తాం, ఒక ఏఐ నోడ్ అనేది యాడ్ చేస్తాం. అంటే 2 ఏఐ నోడ్స్ అనేవి యాడ్ చేస్తాం. ఒకే ఏఐ నోడ్ అన్నా యాడ్ చేసేయచ్చు, 2 ఏఐ నోడ్స్ అనేవి యాడ్ చేద్దాం. ఏఐ ఒకటేమో ఏఐ ఏజెంట్, ఒక సినారియోకి ఏ ఏజెంట్ నోడ్ యాడ్ చేస్తాం. ఇంకో సినారియోకి ఓపెన్ ఏఐ మెసేజ్ మోడల్ వాడదాం. ఓపెన్ ఏఐ ఉంది కదా, ఇక్కడ మెసేజ్ మోడల్ అనేది చూడండి, అదైతే వాడేద్దాం. ఒకటేమో ఏ ఏజెంట్ నోడ్కి ఇస్తున్నాం, ఒకటేమో మెసేజ్ మోడల్ నోడ్కి ఇస్తున్నాం. ఏదైనా వాడుకోవచ్చు, కానీ చెప్పాను కదా ఇది దీనికి మెమొరీ ఉండదు, అడ్వాన్స్గా థింగ్స్ అంటే మెమొరీ ఉండదు, ప్లస్ ఫైన్ ట్యూన్ అవ్వలేదు. ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది 2 టైప్స్, ఇప్పుడు ఇది ఇక్కడ 2 అవుట్పుట్స్ రావాలి కదా, అందుకు దీనికి మనం ఇక్కడ టెక్స్ట్ క్లాస్ ఇక్కడ యాడ్ కేటగిరీ ఉంది కదా, అంటే 2 కేటగిరీస్ ఇచ్చేయాలి. దాని తర్వాత 2 అయితే వచ్చేసాయి కదా, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 2 అనేవి 2 సినారియోస్ అనేవి క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడు ఇదేం చేస్తుంది, ఇక్కడ ఈమెయిల్ రాసిస్తుంది, అంటే దీనికి ఈమెయిల్ ఇన్పుట్ వస్తుంది, ఈమెయిల్ అనేది రాసి అవుట్పుట్గా ఏమేస్తుంది, ఈమెయిల్ వస్తుంది. అందుకు ఈమెయిల్ ఇప్పుడు ఉంది కదా, ఈమెయిల్ ఏం చేస్తుంది, ఈమెయిల్ గెట్ చేస్తుందా డిలీట్ చేస్తుందా ఇది మొత్తం సెండ్ చేస్తుంది కదా ఈమెయిల్, అందుకు సెండ్ ఏ మెసేజ్. ఇక్కడ ఇది కూడా ఏం చేస్తుంది, ఇది కూడా సెండ్ చేస్తుంది మెసేజ్. దీనికి డైరెక్ట్ దీనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు, మామూలుగా వేరే ఈమెయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సెండ్ ఏ మెసేజ్ అయిపోయింది. ఇంతే అనమాట వర్క్ ఫ్లో. సింపుల్గా ఉంది కదా, ఇంతే చేయాలి. ఇప్పుడు దీన్ని ఎలా సెటప్ చేయాలో చూద్దాం. ఫస్ట్ జీమెయిల్కి రండి. జీమెయిల్లో క్రెడెన్షియల్స్ సైన్ ఇన్ విత్ గూగుల్ నొక్కేస్తే ఇక్కడ ఏ అకౌంట్ వస్తుంది, అకౌంట్ క్లిక్ చేసేయండి. ఇక్కడ నా జీమెయిల్ అకౌంట్ అయితే క్రెడెన్షియల్స్ అయితే క్రియేట్ అయిపోయాయి. దాని తర్వాత టెక్స్ట్ క్లాసిఫైయర్, ఇక్కడ టెక్స్ట్ టు క్లాసిఫై అంటే మనం ఏ టెక్స్ట్ని క్లాసిఫై చేయాలనుకుంటున్నాం, అంటే మనం దేన్ని క్లాసిఫై చేయాలనుకుంటున్నాం కేటగిరీస్లో. ఒక ఈమెయిల్ వస్తుంది, ఆ ఈమెయిల్ని కేటగిరీస్లో డివైడ్ చేయబోతున్నాం. అంటే ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, ఈమెయిల్ ఇవ్వాలి. ఏ కేటగిరీస్ పెట్టేద్దాం. ఒకటేమో ఎంక్వైరీ, ఇంకోటేమో ఆర్డర్, అంటే 2 సినారియోస్ అయ్యి క్రియేట్ అయిపోయాయి. ఒకటేమో ఎంక్వైరీ, ఒకటేమో ఆర్డర్. ఇప్పుడు ఇది సెటప్ చేయాలంటే ఇక్కడ ఏముండాలి, ఈమెయిల్ ఉండాలి. ఈమెయిల్ ఉన్నాక దాని తర్వాత ఎంక్వైరీ ఆర్డర్ అనేవి 2 సినారియోస్ క్రియేట్ చేస్తాం. డిస్క్రిప్షన్ అంటే దీన్ని డిస్క్రైబ్ చేయాలి, అంటే ఏది ఎంక్వైరీ కిందకి వస్తుంది, ఏది ఆర్డర్ కిందకి వస్తుంది. ఆ ఈమెయిల్ అనేది మనం దీనికి ఏఐ మోడల్కి చెప్పాలన్నమాట, దేన్ని ఏ కేటగిరీలో పెట్టాలి అని. అందుకు డిస్క్రిప్షన్ కాస్త బాగా ఉండాలి. నేను డిస్క్రిప్షన్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను బేసిక్గా ఒక లైన్ ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను డిస్క్రిప్షన్, అంటే ఏ ఈమెయిల్ ఏ కేటగిరీ కిందకి రావాలో. మీరు ఇది డీటెయిల్గా ఇచ్చేయండి, నేను డెమో కాబట్టి మామూలుగా ఇచ్చేసాను. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్ ఇన్పుట్ వచ్చేసింది, ఇది క్లాసిఫై చేసింది. ఒకటేమో ఏ ఏజెంట్ నోట్కి వెళ్ళింది, ఒకటేమో మెసేజ్ ఏ మోడల్ నోట్కి. ఏది దేనికి వెళ్ళాలని మనం ప్రాంప్ట్ బాగా ఇవ్వాలి. దాని తర్వాత ఏ ఏజెంట్ నోడ్కి ఇక్కడ ఇలా ఉంది కదా, దీన్ని తీసేసి డిఫైన్ బిలో పెట్టేయండి. తర్వాత దీనికి 2 యూస్ అవుతాయి. ఒకటేమో ప్రాంప్ట్, ఒకటేమో సిస్టమ్ మెసేజ్, ఒకటేమో యూసర్ మెసేజ్, ఒకటేమో ఇక్కడ ప్రాంప్ట్ యూసర్ మెసేజ్ అంటే యూసర్ మెసేజ్ ఒకటి, ఇక్కడ సిస్టమ్ మెసేజ్ ఒకటి, 2 ఉంటాయి అనమాట. ఇక్కడ యూసర్ మెసేజ్ ఒకటి, ఇక్కడ సిస్టమ్ మెసేజ్ ఒకటి, 2 ఉంటాయి. ఈ యూసర్ మెసేజ్లో ఏం పెట్టాలి, మన ఇన్పుట్ ఉంది కదా ఇందాక వచ్చింది ఈమెయిల్, ఆ ఈమెయిల్ ఇక్కడ పెట్టేద్దాం. దాని తర్వాత సిస్టమ్ మెసేజ్లో ఏం చేయాలి, ఈ సిస్టమ్ అంటే ఈ ఏజెంట్కి ఒక మంచి ప్రాంప్ట్ ఇవ్వాలి, ఇది ఏం చేయాలి, దీని వర్క్ ఏంటి, ఎలా అవుట్పుట్ ఇవ్వాలి, ఇది మొత్తం. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ అనేది ఎలా ఇవ్వాలి అనేది క్లారిటీగా చూద్దాం. ఈ ప్రాంప్ట్ అనేది ఆషమాషి కాదు, కరెక్ట్ వేలో కరెక్ట్గా మంచి అవుట్పుట్ ఇచ్చేటట్టు ప్రాంప్ట్ ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు ఒక 4 రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఏంటవి, రోల్ అంటే ఈ ఏజెంట్ నోడు ఏ ఏజెంట్ అనేది ఏం చేయాలి, తర్వాత గోల్ అసలు దీని ఫైనల్ గోల్ ఏంటి, లాస్ట్ అవుట్పుట్ ఎలా ఇవ్వాలి,
తర్వాత ఇన్స్ట్రక్షన్స్, అంటే ఇది మొత్తం ప్రాసెస్ చేసేటప్పుడు ఏవేవి ఇన్స్ట్రక్షన్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి, ఏవైతే చేయాలి ఏవైతే చేయకూడదు అలా ఇస్తాం. దాని తర్వాత మెయిన్గా ఇవి ఎలా వర్క్ అవ్వాలో ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చేస్తాం, 1-2 ఎగ్జాంపుల్స్. ఈ 4 నుంచి ఒక మంచి ప్రాంప్ట్ తయారు చేసి దీనికి ఇవ్వాలి. ఇది మొత్తం మాన్యువల్ గా చేయాలంటే అవసరం లేదు. మొత్తం మనం అసలు మన డిమైన్ మొత్తం చాట్‌జీపీటీకి ఇచ్చేస్తే అది మొత్తం డైరెక్ట్ మనకి ఇచ్చేస్తుంది ప్రాంప్ట్ అనేది. ఇప్పుడు అదే చేద్దాం. ఏంటిది, ఇది ఎంక్వైరీ రిలేటెడ్ కదా. చాట్‌జీపీటీలోకి వెళ్ళి నేనైతే చాట్‌జీపీటీకి ప్రాంప్ట్ ఇచ్చేసాను. నార్మల్ గా బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చేసాను. ఇప్పుడు ఇచ్చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇచ్చేసింది రోల్, గోల్, ఇన్స్ట్రక్షన్స్, ఎగ్జాంపుల్స్ ఇచ్చేసింది కదా. ఒకసారి చూసుకోండి. నేను జమ్మకి కాబట్టి కావాలి నేను పెట్టేస్తున్నాను. ఇక్కడ పెట్టేయాలి, అనవసరమైన డిలీట్ చేసేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చూసుకోండి. ఇక్కడ హాయ్ కస్టమర్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ మనం నేమ్ అనే వేరియబుల్ తో రీప్లేస్ చేసేస్తాం. అంటే ఇక్కడ మనకి ఇన్పుట్ లో నేమ్ అనేది వస్తుంది, ఆ నేమ్ అనేది ఇక్కడ పెట్టేస్తాం. బెస్ట్ రిగార్డ్స్, ఇక్కడ ఆ షాప్ నేమ్ అయితే పెట్టేద్దాం. నేను మామూలుగా పెట్టేశాను, ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోండి. ఇక్కడ కూడా అంతే. ఈ మొత్తం మార్చేయండి, నేను డెమోకి కాబట్టి ఏం మార్చట్లేదు. నెక్స్ట్ ఇది సిస్టమ్ మెసేజ్ అనేది ఇలా ఇవ్వాలన్నమాట. అంటే సిస్టమ్ మెసేజ్ అంటే ఇదే దీని మెయిన్ రోల్. ఈ సిస్టమ్, ఈ ఏజెంట్ ఎలా వర్క్ చేస్తుంది అని మొత్తం ఇన్స్ట్రక్షన్స్, రోల్, గోల్ మొత్తం ఇవ్వాలి. ఇది ప్రాంప్ట్ ఇచ్చే బేసిక్ థింగ్ అనమాట. ఇది ఖచ్చితంగా బాగా నేర్చుకోవాలి. ప్రాంప్ట్ బాగా ఇస్తేనే మనకి అవుట్పుట్ బాగా వస్తుంది. దాని తర్వాత ఇక్కడ ప్రాంప్ట్, ఇక్కడ యూజర్ మెసేజ్ ఏమి ఇవ్వాలంటే మనకి ప్రీవియస్ ఇక్కడ కూడా ఇచ్చేయచ్చు, కానీ ఇది అంత ఎఫిషియెంట్ గా పనిచేయదు. అందుకు ఇది సిస్టమ్, ఇప్పుడు సిస్టమ్ మెసేజ్ ఇవ్వమని నేను రికమెండ్ చేస్తాను. ఇక్కడ ఇన్పుట్ వస్తుంది కదా ఈమెయిల్, ఆ ఈమెయిల్ ఇక్కడ పెట్టేయండి సరిపోతుంది. ఇప్పుడు మొత్తం చెప్తాను వినండి. ఇక్కడ ప్రతి దానికి సేవ్ చేయండి. సేవ్ చేయకపోతే మీ చేంజెస్ అనేవి కనపడవు ఇక్కడ. అండ్ ఆల్సో మీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ కాపీ అంటే కంట్రోల్-C, కంట్రోల్-V నొక్కేస్తే సేమ్ అదే నోడ్ మళ్ళీ వస్తుంది అనమాట. ఇక్కడ డిలీట్ చేయడం అంటే ఇక్కడ డిలీట్ చేసేయాలి. అలా సేవ్ కొట్టేసాను, సేవ్ అయిపోయింది. ఇప్పుడు బుక్ నోడ్ లో ఏమైనా చేంజెస్ చేయాలి మొత్తం చూద్దాం. ఫస్ట్ జీమెయిల్ ట్రిగర్. జీమెయిల్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, అంటే జీమెయిల్ ఎప్పుడు ట్రిగర్ అవ్వాలి, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి వర్క్ ఫ్లో. అంటే ఎవ్రీ మినిట్ పెట్టామనుకోండి, ప్రతి మినిట్ వర్క్ ఫ్లో స్టార్ట్ అయ్యి చూస్తుంది అనమాట మనకి ఏమైనా ఈమెయిల్స్ వచ్చాయా లేదా అని. తర్వాత ఎవరి ఎవరు పెడితే ప్రతి గంటకు ఒకసారి చూస్తుంది ఈమెయిల్స్ వచ్చాయా లేదా అని. ఈమెయిల్స్ వస్తే అది ఏ ఈమెయిల్, ఎంక్వైరీ, ఆర్డర్ అని చూసి క్లాసిఫై చేసి దానికి రిప్లై అనేది ఇస్తుంది. అలా వర్క్ అవుతుంది. దాని తర్వాత టెక్స్ట్ క్లాసిఫైర్, ఆ ఈమెయిల్ వచ్చాక ఇక్కడ ఈమెయిల్ పెట్టేస్తాం. దాని తర్వాత ఈ చాట్‌జీపీటీ మోడ్ అయితే యూజ్ చేస్తుంది ఇది. దాని తర్వాత ఆర్డర్ రిలేటెడ్ వచ్చింది అనుకోండి, ఓపెన్ ఏ మోడల్కి అయితే వెళ్తుంది. ఎంక్వైరీ రిలేటెడ్ వస్తే ఏ ఏజెంట్కి అయితే వెళ్తుంది. అది దాని పర్టికులర్గా రిప్లై ఇచ్చి సెండ్ చేసేస్తుంది మెసేజ్. ఫస్ట్ నుంచి ఇప్పుడు మొత్తం సెటప్ చేద్దాం. ఫస్ట్ ఈమెయిల్ వస్తుంది కదా, ఫస్ట్ నేను అయితే ఈమెయిల్ రాస్తాను నా ఫోన్ నుంచి, దానికి వేరే ఈమెయిల్ నుంచి నా ఈమెయిల్ ఉన్న కరెక్ట్ అయిన అకౌంట్కి ఈమెయిల్ రాస్తాను. ప్రతి నోడ్లో ఏమేమి చేంజెస్ చేయాలో గా చూద్దాం. ఇక్కడ ఈమెయిల్, దాని తర్వాత టెస్ట్ క్లాసిఫైర్, ఇక్కడ ఈమెయిల్ పెట్టేస్తాం, 2 కేటగిరీస్ లో వచ్చేస్తాయి. దాని తర్వాత ఇక్కడ పైన ఏ ఏజెంట్, కింద మెసేజ్ మోడల్. ఏ ఏజెంట్ నోడ్లో ఇక్కడ అది ఈమెయిల్ పెట్టేస్తాం, ఇక్కడ సిస్టమ్ ప్రాంప్ట్ ఇచ్చేస్తాం. ఇక్కడ రిక్వైర్ స్పెసిఫిక్ అవుట్పుట్ అంటే ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఏ ఏజెంట్ కి వేరేది యాడ్ అవుతుంది అనమాట, అవుట్పుట్ పార్సల్ అని. అది ఎందుకు యూస్ అవుతుందంటే మనకి కరెక్ట్ స్ట్రక్చర్డ్ వేలో అవుట్పుట్ రావాలంటే ఇది వాడతాం. దీనికి ఒక నోడ్ కూడా ఉంది, అది నేను తర్వాత డీటెయిల్ గా చెప్తాను, దానికి పెద్ద స్టోరీ ఉంది. దాని తర్వాత ఎనేబుల్ ఫాల్ బ్యాక్ మోడల్, అంటే ఒకవేళ ఇది క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ వేరేది యాడ్ అవుతుంది ఫాల్ బ్యాక్ మోడల్ అని. ఎందుకు, ఈ ఓపెన్ ఏ మోడల్ ఉంది కదా, ఇది ఆగిపోయింది అనుకోండి, అంటే మీకు క్రెడిట్స్ అయిపోయో ఏదైనా ప్రాబ్లం వచ్చో, ఇది ఆగిపోతే దీని నుంచి కాకుండా డైరెక్ట్ దీని నుంచి అది బ్రెయిన్ అంటే LLM లా బ్రెయిన్ లా వర్క్ చేసింది ఇది, అంటే సేఫ్టీకి అనమాట. సో ఫాల్ బ్యాక్ మెమొరీ యాడ్ చేసాను. ఇప్పుడైతే నాకు అవసరం లేదు కాబట్టి డిసేబుల్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ నోట్ ఇంకేం చేయాలి, ఇంతే, ప్రస్తుతానికి ఇంతే ఉంచుదాం. దాని తర్వాత సెండ్ మెసేజ్ సెండ్ చేయాలంటే ఫస్ట్ జీమెయిల్ అకౌంట్, మెసేజ్ సెండ్, దాని తర్వాత ఎవరికి సెండ్ చేయాలి. ఏ ఈమెయిల్ నుంచి అయితే ఈమెయిల్ వచ్చిందో
ఆ జీమెయిల్కి మనం పంపాలి. అది ఇక్కడ ఆ ఈమెయిల్ ఇక్కడ పెడతాం. దాని తర్వాత సబ్జెక్ట్ ఏం రాయాలనుకుంటున్నామో అది, దాని తర్వాత ChatGPT ఇచ్చిన మెసేజ్ ఉంది కదా, డైరెక్ట్ అది పెట్టేస్తాం. ఇక్కడ మెసేజ్ నోట్లోకి వచ్చేద్దాం. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఫ్రమ్ లిస్ట్ ఉంది కదా, మోడల్ ఏ మోడల్ సెలెక్ట్ చేసుకుంటున్నాము చూడండి. నేనైతే 4 Omni సెలెక్ట్ చేసుకుంటున్నాను. 4 Omni అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇచ్చేయాలి. ఇది ఏం చేస్తుంది, సేమ్ ఇలానే అని ఇచ్చేసాను. బేసిక్ అయితే ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తుంది ChatGPT. ఇది మొత్తం కాపీ చేసేస్తాను. కాపీ చేసేసి వెళ్ళిపోయి ఇక్కడ డైరెక్ట్ ప్రాంప్ట్ అనేది అటు ఇచ్చేద్దాం. ఇక్కడ మొత్తం మీరు చేంజ్ చేసుకోండి. కిరాణా ఏ టీం అయితే ఆ టీం. ఇక్కడ నేమ్ అని ఉంది కదా, ఆ నేమ్ డిలీట్ చేసి ఇక్కడ మీకు నేమ్ అనేది వస్తుంది. ఆ నేమ్ అనేది ఇచ్చేయండి. ఎలా ఇవ్వాలి చెప్తాను. ఇక్కడ రిప్లై టు దిస్ ఈమెయిల్ ఇచ్చి ఇక్కడ ఆ ఈమెయిల్ అయితే పెట్టేస్తాం. ఇప్పుడు ఈ వర్క్ ఫ్లోని మనం టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయాలంటే మనం యాక్టివ్లో అన్నా పెట్టాలి, లేకపోతే ఇక్కడ ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో అని చూడండి, ఏదైనా యూజ్ చేయాలి. యాక్టివ్లో పెట్టేస్తే ఇంకా ఎప్పుడు ఈమెయిల్ వచ్చినా మనం చేసిన సెట్టింగ్స్ ప్రకారం ఆ వర్క్ ఫ్లో అనేది యాక్టివ్ అవుతూనే ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఏం పెట్టాం, ఎవ్రీ మినిట్ అని పెట్టాం కదా, ఇక యాక్టివ్లో పెట్టేస్తే ప్రతి నిమిషం ఈ వర్క్ ఫ్లో అనేది రన్ అవుతూనే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో, ఇది దేనికి వాడతాం, టెస్టింగ్కి వాడతాం. ఇది క్లిక్ చేస్తే మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు వర్క్ ఫ్లో అనేది ట్రిగర్ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో క్లిక్ చేశాను అనుకోండి, ఎర్రర్ వస్తుంది. ఎందుకు, మనం ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేయాలి. ఇక్కడ రాంగ్ ఇలా కనిపిస్తున్నాయి చూడండి, అవి మొత్తం మనం ఫిక్స్ చేయాలి దీని ముందు. కానీ ఇక్కడ ఫిక్స్ చేయాలంటే మనకి ఏం కావాలి, ముందు ఈమెయిల్ అనేది కావాలి. అందుకు మనం JSON నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. JSON ఇప్పుడు ఈ వర్క్ ఫ్లో అయిపోయాక ఇంకో వర్క్ ఫ్లో చెప్తాను. ఆ వర్క్ ఫ్లో అయిపోయాక డైరెక్ట్ గా JSONలోకి వెళ్ళిపోదాం. అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎవరు మిస్ అవ్వద్దు. ఇప్పుడు ఎర్రర్ రాకుండా ఉండాలంటే మనం ఇక్కడ ఏదో ఒకటి పెట్టేయాలి. క్లాసిఫై దిస్ టెక్స్ట్ అని పెట్టేసి ఆ ఈమెయిల్ అయితే పెట్టేస్తాం. ఇది అయిపోయింది కదా, దీని తర్వాత ఈ 2 అయిపోయి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ 2 దీనికి ఏదో ఒకటి పెట్టేయండి. సబ్జెక్టు హలో, దాని తర్వాత ఈమెయిల్ టైప్ అంటే ఈమెయిల్ ఎలా వెళ్ళాలి. ఇప్పుడు మనం టెక్స్ట్ రాసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏ టెక్స్ట్ అయితే అంటే మామూలుగా ఇప్పుడు ఏ మెసేజ్ అయితే పెడతామో ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది. డైరెక్ట్ మనకి టెక్స్ట్ రూపంలోనే మెసేజ్ వస్తుంది అనమాట. ఏజెంట్ నోడ్ అనేది టెక్స్ట్ రూపంలో ఇస్తుంది. కానీ మనం ఏ ఏజెంట్ నోడ్కి ఏం చెప్పొచ్చు, గివ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ HTML అని చెప్పామనుకోండి, అది HTML ఫార్మాట్లో ఉంటుంది. అప్పుడు ఇక్కడ HTML సెలెక్ట్ చేసి అది ఆ మెసేజ్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి సరిపోతుంది. ఇప్పుడు అదే మనం ప్రాంప్ట్లో టెక్స్ట్ అనేది ఇచ్చాం కాబట్టి టెక్స్ట్ అనేది ఇస్తుంది. అందుకు టెక్స్ట్ అనేది పెట్టేసి ఇక్కడ ఇచ్చేద్దాం. ఇక్కడ ఏం మెసేజ్ అంటే ప్రస్తుతానికి లోనే పెట్టేద్దాం. సేమ్ ఇది కూడా అంతే. 2 అంటే ఏదో క్లిక్ చేయండి. హలో నెక్స్ట్ హలో, ఓన్లీ ఎర్రర్ రాకుండా ఉండాలని మనం ఇది మొత్తం చేస్తున్నాం. ఇప్పుడు సేవ్ చేశారు కదా, సేవ్ చేశాక ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో నొక్కారనుకోండి, ఇప్పుడు వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ ఏముంది, ఎవ్రీ మినిట్ అని ఉంది. కానీ మనం ఎప్పుడైతే క్లిక్ చేసామో అప్పుడు స్టార్ట్ అయిపోయింది, అప్పుడు ట్రిగర్ అయిపోయింది. ఇదిగోండి, ఇది మొత్తం ఏంటిది, మీకు JSON అంటే ఇలా ఉంటుంది. స్కీమా అంటే ఇది 3 డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇది స్కీమా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. ఇది టేబుల్ లాగా మొత్తం డేటా మొత్తం టేబుల్లో కనిపిస్తుంది. దాని తర్వాత ఇది JSON అంటే ఇది మొత్తం ఏంటో మొత్తం నేర్చుకుందాం తర్వాత. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇప్పుడు టెస్ట్ క్లాసిఫైర్ ఇక్కడ ఈమెయిల్ ఏదైతే వచ్చిందో ఆ ఈమెయిల్ ఇక్కడ పెట్టేయాలి. ఇదిగో నాకైతే ఈ ఈమెయిల్ వచ్చింది. కానీ ఇప్పుడు నేను ఒక ఈమెయిల్ పెడతాను, అది రావాలంటే మనం వర్క్ ఫ్లో అనేది యాక్టివ్ ఉండాలి. ఇప్పుడు నిమిషం తర్వాత ఇది చెక్ చేస్తుంది ఆ ఈమెయిల్ వచ్చిందా, ఏదైనా ఈమెయిల్ వచ్చిందా అని. ఆ ఈమెయిల్ వస్తే దానికి రిప్లై అనేది ఇచ్చేసింది. ఒకే ఈమెయిల్కి రిప్లై ఇస్తుందా అంటే కాదు, ఎన్ని ఈమెయిల్స్ వస్తే అన్ని ఈమెయిల్స్కి రిప్లై ఇచ్చేసింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ప్రతి 1 నిమిషంకి ఎన్ని ఈమెయిల్స్ వచ్చిందో అన్ని ఈమెయిల్స్కి ఇది రిప్లై ఇచ్చేస్తుంది. ఇప్పుడు యాక్టివ్లో పెట్టేస్తున్నాను. ఇది మొత్తం రానుకుంటాను. ఇప్పుడు యాక్టివ్లో పెట్టేసాం కదా, యాక్టివ్లో పెట్టేస్తే ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఏం చూపించదు ఎప్పుడు ఏం జరుగుతుందని. మీరు ఎగ్జిక్యూషన్స్లోకి వెళ్తే మీకు మొత్తం కనిపిస్తుంది ఎప్పుడు ఏ వర్క్ ఫ్లో ట్రిగర్ అయింది అని. 7 AM ఈ వర్క్ ఫ్లో, 6:55 ఈ వర్క్ ఫ్లో, 7:03 ఈ వర్క్ ఫ్లో, టెస్ట్ వర్క్ ఫ్లో అయినా, నార్మల్ యాక్టివ్గా ఉన్నప్పుడు వర్క్ ఫ్లో అయినా, ఏ వర్క్ ఫ్లో అయినా ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఫిల్టర్స్ కూడా వాడుకోవచ్చు. ఎప్పుడు ఏ
వర్క్ ఫ్లో జరిగింది అని అలా. ఇప్పుడు నేను యాక్టివ్లో పెట్టేసి ఇక్కడ ఈమెయిల్ పంపించాను నా మొబైల్లో వేరే ఈమెయిల్తో. ఇప్పుడు నాకైతే ఈమెయిల్ వచ్చేసింది. ఇప్పుడు ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ప్రతి 1 మినిట్కి స్టార్ట్ అవుతుంది కదా. యాక్టివ్లో పెట్టేశాక 1 మినిట్ ఎప్పుడు అవుతుందో అప్పుడు ఈమెయిల్ అనేది చదివి రిప్లై అనేది ఇచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇదే అనమాట నేను పంపింది. హౌ మెనీ డేస్ టు గెట్ మై ఆర్డర్ ఇలా వచ్చింది కదా. ఇది మీరు కాపీ అంటే ఎడిటర్ నోడ్లోకి ఎడిటర్ సెక్షన్లోకి ఎలా తీసుకోవాలంటే ఇక్కడ యాక్టివ్ ఉంది కదా, డీయాక్టివేట్ చేసేయండి. దాని తర్వాత కాపీ టు ఎడిటర్ అని ఉంది కదా, అది క్లిక్ చేసేస్తే మీకు డైరెక్ట్ సేమ్ అదే కంటెంట్ ఇక్కడ వచ్చేసింది అనమాట. దాని తర్వాత ఇక్కడ జీమెయిల్. ఇది అసలు ఏం పంపానంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఏమో కస్టమర్ సపోర్ట్ అని పంపాను. దాని తర్వాత స్నిపెట్ అంటే బాడీ ఏమో హౌ మెనీ డేస్ టు గెట్ మై ఆర్డర్ అని పెట్టాను. ఇక్కడ ఇలా వచ్చింది ఈమెయిల్. ఆ ఈమెయిల్ ఇప్పుడు మనం ఏం చేయాలి, టెక్స్ట్ క్లాసిఫైర్లో వేసేయాలి. క్లాసిఫై దిస్ టెక్స్ట్ అంటే ఇది మనం మామూలుగా డెమోకి పెట్టాం కదా, వర్క్ అవ్వట్లేదని. ఇప్పుడు ఈ స్నిపెట్ అయితే ఇక్కడ పెట్టేస్తాం. ఇక్కడ ఎక్స్ప్రెషన్ అని ఉంది కదా, దాంట్లోనే పెట్టాలి. ఫిక్స్డ్లో పెట్టేస్తే అంటే జేసన్ అనేది వర్క్ కాదు. అందుకే ఎక్స్ప్రెషన్ అంటే వేరియబుల్ అనమాట. వేరియబుల్స్కి మొత్తం ఎక్స్ప్రెషన్ వాడాలి ఎప్పుడైనా. ఇది 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 అనేది ఒక వేరియబుల్ అంటే ప్రతిసారి ఇదే రాదు కదా, ప్రతిసారి హౌ మెనీ డేస్ టు గెట్ మై ఆర్డర్ రాదు. అందుకు ప్రతిసారి ఈమెయిల్ ఏదైతే వస్తుందో దాని కంటెంట్ అనేది ఇక్కడ వస్తుంది. ఇది ఈమెయిల్. దాని తర్వాత ఈ ఈమెయిల్ని 2 కేటగిరీస్లో డివైడ్ చేసింది. ఇక్కడ దాకా అర్థమైపోయింది కదా. దాని తర్వాత ఏజెంట్ నోడ్. ఇప్పుడు దీన్ని ఎలా టెస్ట్ చేయాలంటే ఎగ్జిక్యూట్ స్టెప్ అని ఉంది కదా, అది క్లిక్ చేసేస్తే ఈ ఒక్క నోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఏ కేటగిరీలో వచ్చిందో చూద్దాం. ఇది ఇక్కడ బ్యాక్ వచ్చేస్తే ఎంక్వైరీ ఆర్డర్ 2 ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి 1 ఐటమ్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, అంటే ఇక్కడ టిక్ పడిందంటే ఈ నోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి ఒక ఐటమ్ ఎలా వచ్చింది పైకి వెళ్ళిపోయింది. అంటే ఎంక్వైరీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇది, అంటే ఎంక్వైరీ రిలేటెడ్ క్వశ్చన్ కాబట్టి పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఈమెయిల్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది ఏ ఏజెంట్ నోడ్కి. ఇక్కడ ప్రాంప్ట్ ఏమి ఇచ్చాము, ప్రాంప్ట్ ఏమి ఇవ్వాలన్నాను, ఇక్కడ వచ్చిన ఈమెయిల్ ఇవ్వాలి. సేమ్ ఇదే హౌ మెనీ డేస్ టు గెట్ మై ఆర్డర్ కదా, ఫిక్స్డ్ కాదు. ఇక్కడ ఎక్స్ప్రెషన్ నొక్కాలి, మనం వేరియబుల్స్ ఇస్తున్నాం కాబట్టి. ఇక్కడ స్నిపెట్ ఉంది కదా, ఇది ఇక్కడ వచ్చేసింది. దీనికి ఇప్పుడు ఇది మంచిగా ఈమెయిల్ జనరేట్ చేయాలంటే మనం దీనికి సబ్జెక్ట్ కూడా ఇవ్వాలి. ఈమెయిల్ అని పెట్టి బాడీ అని పెట్టి ఇది ఇచ్చేసాం. దాని తర్వాత సబ్జెక్ట్ కూడా ఉంది కదా, ఆ సబ్జెక్ట్ అనేది వెతకండి ఎక్కడ ఉందో. చూడండి ఇక్కడ కనిపించింది కదా సబ్జెక్టు, అక్కడ అయితే ఇచ్చేసాం. ఇప్పుడు ఇది సబ్జెక్ట్ బాడీ 2 రీడ్ చేసి దాన్ని బట్టి ఈమెయిల్ అనేది రెడీ చేస్తుంది. ఇక్కడ ప్రాంప్ట్ బాగా ఇవ్వాలి, అప్పుడు ఈమెయిల్ అనేది ఖచ్చితంగా బాగా రెడీ చేస్తుంది. ఆ ప్రాంప్ట్లో కూడా ఇవ్వాలి, నేను నీకు సబ్జెక్ట్ ఇచ్చాను, బాడీ ఇచ్చాను, దాని ప్రకారం నాకు ఈమెయిల్ సెండ్ చేయాలి. ఇప్పుడు ఎలా వర్క్ అయితే చూద్దాం. ఎగ్జిక్యూట్ స్టెప్ నొక్కేయండి. ఇదిగోండి సబ్జెక్ట్ ఇది మొత్తం ఇలా ఇచ్చేసింది. సబ్జెక్ట్ కస్టమర్ సపోర్ట్ హైదర్, ఈ మొత్తం ఏంటంటే / ఏంటంటే తర్వాత లైన్లోకి వెళ్ళడానికి. అలా ఇప్పుడు చూద్దాం అది ఎలా వస్తుంది. ఇక్కడ త్రీ టేబుల్స్ ఉన్నాయి కదా, ఇది స్కీమాలో టేబుల్ చేశాను. మనం స్కీమా అంటే ఇదే కదా, స్కీమాని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ ఇలా వచ్చేసింది. అలా వర్క్ అవుతుంది. దాని తర్వాత సెండ్ ఏ మెసేజ్. ఇప్పుడు మెసేజ్ సెండ్ చేయాలి డైరెక్ట్. ఇప్పుడు మెసేజ్ సెండ్ చేయాలంటే ఎవరు సెండ్ చేయాలి, ఇది మొత్తం మార్చాలి. ఇప్పుడు ఎవరు సెండ్ చేయాలి, మనకి ఈమెయిల్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి సెండ్ చేయాలి. ఇప్పుడు ఏ ఏజెంట్ నోడ్లో ఆ ఈమెయిల్ ఉందేమో చూసుకోండి. ఇక్కడ ఈమెయిల్ ఏం కనిపించలేదు కదా, అక్కడ లేదు. ఇప్పుడు టెస్ట్ క్లాసిఫైర్లో చూడండి, టెస్ట్ క్లాసిఫైర్లో ఉంది కదా ఫ్రమ్, ఎవరి నుంచి వచ్చింది, సబ్జెక్టు 2 ఇది మొత్తం ఉంది కదా. మనం ఎవరి నుంచి వచ్చిందో వాళ్ళకి రిప్లై ఇవ్వాలా, 2 ఉంది వాళ్ళకి రిప్లై ఇవ్వాలా చెప్పండి. 2 అంటే మనమే, అంటే మన ఈమెయిల్కి వచ్చింది. ఇప్పుడు ఫ్రమ్ ఈ ఈమెయిల్తో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఫ్రమ్ అనేది ఇది పెట్టాలి. ఇక్కడ డైరెక్ట్ అదే ఉంది కదా, ఏది పెట్టినా ఏం ప్రాబ్లం లేదు, డైరెక్ట్ ఇది పెట్టేద్దాం. 2 ఉందని ఇక్కడ 2 పెట్టేయకూడదు, ఎందుకంటే మన ఈమెయిల్ కనెక్ట్ అయింది ఇదే అనమాట. అంటే ఎన్నడైనా కనెక్ట్ అయింది ఇదే. అంటే ఈ ఈమెయిల్కి మెయిల్ వస్తే ఏదైనా మెయిల్ నుంచి ఇక్కడ ఉన్న జీమెయిల్కి మెయిల్ వస్తే అది దానికి ఇది రిప్లై అనేది రాసేస్తుంది. మనకి ఈమెయిల్ వచ్చింది ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ జీమెయిల్ నుంచి, అందుకే దీనికి మనం రిప్లై ఇవ్వాలి. సబ్జెక్ట్ ఏముంది, సబ్జెక్ట్ ఏమి రిప్లై ఇవ్వాలంటే ఇక్కడ ఏజెంట్ నోడ్ కదా, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, బాడీ ఉంది, 2 కలిపి ఉన్నాయి. కానీ ఇక్కడ ఏముంది, ఓన్లీ ఒకే అవుట్పుట్ ఉంది. ఇప్పుడు ఒకే అవుట్పుట్ ఇక్కడ పెట్టేసాం అనుకోండి, దీంట్లోనే మొత్తం సబ్జెక్ట్లోనే ఇది మొత్తం వచ్చేసింది. కానీ అలా రాకూడదు. ఇప్పుడు ఇదే మెయిన్ పాయింట్. ఇలా వస్తుంది అంటే కరెక్ట్ ఒక అవుట్పుట్ వస్తుంది. సబ్జెక్ట్ వేరు, బాడీ వేరు అనేది రాదు. ఎందుకు, మనం ఇక్కడ అవుట్పుట్ పార్సల్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి. ఇక్కడ మనం అవుట్పుట్ పార్సల్ అనేది యాడ్ చేసాం అనుకోండి,
అవుట్పుట్ అవుట్పుట్ పార్సల్ అనేది యాడ్ చేసాం అనుకోండి, ఇక్కడ ఇది వస్తుంది కదా, ఇక్కడ అవుట్పుట్ పార్సల్ సి ఉంటే స్ట్రక్చర్డ్ అవుట్పుట్ పార్సల్ ఇది వాడదాం. ఇక్కడ వాడతాం కదా, ఇక్కడ చేసాం. ఇది మొత్తం క్లియర్ చేసి డైరెక్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఇది మొత్తం ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసేయండి. మీరు ఏం చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ స్క్రీన్ షాట్ తీసేసి ఇప్పుడు చాట్‌జీపీటీలోకి వచ్చేసి ఆ స్క్రీన్ షాట్ అయితే యాడ్ ఇదిగోండి, బేసిక్ ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను. ఇంకా మొత్తం చాట్‌జీపీటీ చేసుకుంటుంది. రిప్లై ఇచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఇచ్చేసింది రిప్లై, ఇలా అయితే ఇచ్చేసింది కదా. మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ముందు చేసాను ఎగ్జాంపుల్ బాక్స్ అవుట్పుట్ పార్సల్ పేస్ట్ చేస్తే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ బాడీ ఈ రెండు ఇచ్చేసాం కదా. ఇదైతే ఇక్కడ ఇచ్చేద్దాం డైరెక్ట్ సబ్జెక్ట్ బాడీ ఇక్కడ ఇచ్చేసాం కదా. ఇప్పుడు స్టెప్ 2లోకి వెళ్ళిపోదాం. చాట్‌జీపీటీ ఏమంటుందో అయిపోయింది. దాని తర్వాత ఏజెంట్ నోడ్లోకి వెళ్ళి యాడ్ దిస్ టు ది బాటమ్ ఆఫ్ యువర్ సిస్టమ్ ప్రాంప్ట్ లో ఇది బాటమ్ లో ఇచ్చేయమంది. సరే, వెళ్ళి సిస్టమ్ ప్రాంప్ట్ ఉంది కదా, సిస్టమ్ ప్రాంప్ట్ లో బాటమ్ లో అయితే ఇచ్చేసాను. దాని తర్వాత స్టెప్ చూద్దాం. ఫర్ ఎన్ ఆర్డర్ ఎంక్వైరీ యువర్ ఏజెంట్ షుడ్ ప్రొడ్యూస్ సంథింగ్ లైక్ ఇలా ఇస్తుందని చెప్పేసింది. దాని తర్వాత డౌన్ స్ట్రీమ్ మెసేజ్ నవ్వు ఈమెయిల్ సెండ్ నోడ్ యూ కెన్ మ్యాప్ డైరెక్ట్ గా మ్యాప్ చేసేయమంటుంది. అంటే ఇంతే అంటే ఇంకా చేసేది. తర్వాత సేవ్ చేశాను. ఇప్పుడు వర్క్ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏమొస్తుందో చూద్దాం. అదిగోండి, సబ్జెక్ట్ బాడీ రెండు డిఫరెంట్ వచ్చినాయి. చూడండి ఇప్పుడు ఎందుకు వచ్చినాయి, ఈ స్ట్రక్చర్డ్ అవుట్పుట్ పార్సల్ అనేది అలా 2 కేటగిరీస్ కి డివైడ్ చేసింది. ఇక్కడ సబ్జెక్ట్ ఒకటి ఉంది, బాడీ ఒకటి ఉంది. ఇది మొత్తం చేశాను అనమాట. చేశాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని తర్వాత, లేకపోతే మీకు అంత ఏం అర్థం కాదు. కానీ మీరు చేశాను నేర్చుకోకపోయినా చాట్‌జీపీటీ ఉంది మీ దగ్గర, చాట్‌జీపీటీని అడిగితే మొత్తం ఇచ్చేస్తుంది ఎలా ఏంటి అని. మీకు ఏది ఎక్కడ డౌట్ ఇచ్చినా మొత్తం చాట్‌జీపీటీ స్క్రీన్ షాట్ తీసేసి మొత్తం డీటెయిల్ గా అడగండి, మొత్తం ఖచ్చితంగా క్లారిటీగా ఇస్తుంది అది. చూడండి సబ్జెక్ట్ బాడీ ఉంది కదా, అందుకే సబ్జెక్ట్ బాడీ రెండు డిఫరెంట్ గా ఇచ్చేసాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈమెయిల్ ఇప్పుడు ఈజీ అయిపోతుంది. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఇప్పుడు ఏం పెడదాం, సబ్జెక్ట్ అనేది పెట్టేస్తాం. తర్వాత మెసేజ్ ఏమి ఇచ్చేస్తుంది, బాడీ అనేది ఇచ్చేస్తాం. చూడండి ఇక్కడ ఫిక్స్డ్ ఉండకూడదు, ఫిక్స్డ్ ఉంటే ఇది వేరియబుల్ గా పనిచేయదు, ఎక్స్ప్రెషన్ ఉండాలి. ఇంతే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ స్టెప్ కొట్టేస్తే డైరెక్ట్ దానికి వెళ్ళిపోయింది, మెసేజ్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను చెక్ చేస్తాను నాకు మెసేజ్ వచ్చిందో రాలేదో. వేరే అకౌంట్ లోకి అయితే వెళ్ళిపోతాను. ఇదిగోండి ఈమెయిల్ అయితే వచ్చేసింది. చూడండి హాయ్ దేర్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఈమెయిల్ అని మనం ఎన్నింటిని కనెక్ట్ చేసాం, దాని నుంచి డైరెక్ట్ గా వచ్చేసింది. ఎవరికి, నా ఇంకో మెయిల్ ఉంది కదా అక్కడ ఇచ్చాను కదా, firoz7693@gmail.com ఆ అకౌంట్ అనమాట ఇది. చూడండి అదే అకౌంట్, దానికైతే జీమెయిల్ లో వచ్చేసింది. ఏమొచ్చిందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ రీచింగ్ అవుట్ టు గివ్ యూ అండ్ మనం. కానీ ఇక్కడ చూడండి దిస్ మెసేజ్ వాస్ సెంట్ ఆటోమేటికల్లీ విత్ ఎన్ఎటెన్. ఇది చాలా మందికి ఎలా ఆఫ్ చేయాలో తెలియదు. ఇప్పుడు అది ఎలా ఆఫ్ చేయాలో చెప్పిస్తాను. ఇక్కడ లాస్ట్ లో ఇక్కడ యాడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, యాడ్ ఆప్షన్ నొక్కండి. అపెండ్ ఎన్ఎటెన్ అట్రిబ్యూషన్ ఇది క్లిక్ చేస్తే అపెండ్ అంటే ఏంటి, యాడ్ ఎన్ఎటెన్ అట్రిబ్యూషన్ అంటే ఎన్ఎటెన్ నుంచి పంపించామని యాడ్ చేయాలా వద్దా అని. ఇక్కడ ఆఫ్ చేసామనుకోండి ఇప్పుడు ఇంకా రాదు ఇది. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ స్టెప్ నొక్కేస్తే మళ్ళీ వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ చూద్దాం, కొత్త ఈమెయిల్ వచ్చింది. ఇదిగోండి కొత్త ఈమెయిల్ అనేది వచ్చేసింది, సేమ్ అదే వచ్చింది. అందులో ఇక్కడ చూడండి ఇక్కడ లేదు కదా, ఇంతే అనమాట, సింపుల్ ఇది, ఇంతే. ఇప్పుడు మీరు ఫస్ట్ వర్క్ అయితే బిల్డ్ చేస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ సేవ్ కొట్టేయండి. అందులో ఇప్పుడు కింద అనేది టెస్ట్ చేద్దాం, మెసేజ్ మోడల్. ఇప్పుడు ఇక్కడ ఈ ఎంక్వైరీ గురించి కదా, ఆర్డర్ గురించి క్వశ్చన్స్ వస్తుంది, ఇలా వచ్చేసింది. ఇలా వచ్చేసి మెసేజ్ అనేది సెండ్ అయిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ 2 సబ్జెక్ట్ హలో మొత్తం తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏజెంట్ నోడ్ ఉంది కాబట్టి దానికి స్ట్రక్చర్ అవుట్పుట్ పాస్ ఇచ్చేసాం, అది 2 అవుట్పుట్స్ ఇచ్చేసింది. డైరెక్ట్ సబ్జెక్ట్ బాడీ దాంట్లో పెట్టేసాం. కానీ ఇక్కడ ఏమో మెసేజ్ మోడ్ ఉంది, ఇది మొత్తం ఒక దాంట్లోనే ఇస్తుంది. దీనికి అవుట్పుట్ పార్ట్స్ యాడ్ చేయడానికి అయితే లేదు. ఇక్కడ చూడండి మెసేజ్ సింప్లిఫై అవుట్పుట్, ఇది మొత్తం ఏం లేదనమాట. చూడండి ఎక్కడా లేదు. ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి ఏం రాదు. ఎందుకు, మన టెస్ట్ క్లాస్ వల్ల ఈమెయిల్ వెళ్ళిపోయింది కాబట్టి. ఇప్పుడు మనం సేవ్ చేస్తే దాని తర్వాత ఇప్పుడు నేను వేరే ఈమెయిల్ పెడతాను ఆర్డర్ రిలేటెడ్. ఇప్పుడు నేను ఇంకో ఈమెయిల్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఎగ్జిక్యూషన్స్ లోకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ ట్రిగర్ అయిపోతుంది, 7:26 అయింది కదా. ఇప్పుడు ట్రిగర్ అయిపోతుంది, ఒక నిమిషంలో చూద్దాం. ఇప్పుడు ఎగ్జిక్యూషన్స్ కాకుండా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే మనం ఇక్కడ యాక్టివ్ లో పెట్టలేదు. సారీ మర్చిపోయాను. ఇక్కడ యాక్టివ్ లో పెట్టాలంటే ఇది మర్చిపోయాను. ఇక్కడ ఏదో టైప్ చేశాను.
సేవ్ చేసి యాక్టివిటీ పెట్టండి. ఇప్పుడు యాక్టివిటీ పెట్టేశాను కదా, ఇక్కడ ఇదే రావాలనుకోండి, అంటే మనం టెస్టింగ్ పర్పస్ కి ఇది బాగా యూస్ అవుతుంది. ఇక్కడ పిన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది పిన్ అంటే ఇంకా ప్రతిసారి జీమెయిల్ నోట్ లో ఇదే ఉంటుంది అనమాట. అంటే మనం ప్రతిసారి ఈమెయిల్ చేసి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదైతే పిన్ చేస్తామో అదే డీటెయిల్స్ వర్క్ ఫ్లో లో వస్తాయి అనమాట. ఇది ఎప్పుడంటే ఓన్లీ టెస్టింగ్ పర్పస్ కి అనమాట. కానీ యాక్టివ్లో పెట్టేస్తే మీరు ఇక్కడ పిన్ చేసినా పిన్ చేయకపోయినా నార్మల్ గా వర్క్ ఫ్లో అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు యాక్టివ్లో చూస్తాం కదా, ఇన్యాక్టివ్లో ఎలా చేయాలో చూద్దాం. నేను ఈమెయిల్ పంపించాను. ఈమెయిల్ పంపించిన వెంటనే ఇక్కడ ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో ఉంది కదా, అది క్లిక్ చేశాను. వర్క్ ఫ్లో ఎగ్జిక్యూటెడ్ అంటే వచ్చేసింది. అది వర్క్ ఫ్లో అయితే రన్ అవుతుంది. దాని తర్వాత ఆర్డర్ రిలేటెడ్ పంపాను కదా, అయితే అవుట్పుట్ అయితే చేసింది. ఇక్కడ మనం ఈమెయిల్ అయ్యేది కాబట్టి ఇక్కడ రాలేదు. ఫస్ట్ నుంచి చూద్దాం. జీమెయిల్ ట్రిగర్లో ఏమొచ్చింది చూడండి. నేను సబ్జెక్ట్ ఏమిచ్చాను, ఆర్డర్ ఇచ్చాను. దాని తర్వాత ఇక్కడ స్నిపెట్ ఐ వాంట్ టు కన్ఫర్మ్ మై ఆర్డర్, ఈ రెండు అనేది ఇచ్చాను, సబ్జెక్ట్ బాడీ. దాని తర్వాత టెక్స్ట్ క్లాస్ లోకి వచ్చాయండి. ఇక్కడ ఇది ఏం తీసుకుంది, బాడీ ఒకటి తీసుకొని దాన్ని డివైడ్ చేసింది ఆర్డర్ కింద. ఈమెయిల్ ఆర్డర్ గురించి కదా, అందుకు ఆర్డర్ కింద డివైడ్ చేస్తుంది. ఇది అయిపోయింది. దాని తర్వాత ఎంక్వైరీ ఆర్డర్కి వచ్చేసింది. దీని తర్వాత మెసేజ్ మోడల్లోకి వచ్చేసింది. దీని తర్వాత సెండ్ మెసేజ్లోకి వచ్చేస్తే ఇక్కడ కంటెంట్ మొత్తం వచ్చేసింది. కానీ ఇక్కడ ఇది మీరు చూడాల్సింది ఒకసారి. ఇక్కడ మొత్తం ఏం చేసింది, మొత్తం ఒకే దాంట్లో ఇచ్చేసింది. చూడండి, మొత్తం ఒకే దాంట్లో ఇచ్చేసింది. సబ్జెక్ట్ బాడీ రెండు ఒకే దాంట్లో వచ్చేసింది. కానీ ఇలా అయిపోకూడదు కదా, ఇలా మెసేజ్ అయితే వచ్చేసింది కదా. ఈ మెసేజ్ మొత్తం కలిపి ఉంది, అంటే బాడీ సబ్జెక్ట్ రెండు కలిపి ఉన్నాయి. దీన్ని ఎలా డివైడ్ చేయాలి అంటే, ఇక్కడ డైరెక్ట్ ఈమెయిల్ కాకుండా ఇక్కడ మనం కోడ్ నోడ్ అనేది యాడ్ చేస్తాం. అసలు కోడ్ నోడ్ ఏంటి, దీన్ని ఫంక్షన్ నోడ్ అంటాం. దీన్ని ఫంక్షన్ నోడ్ అని కూడా అంటాం. ఇప్పుడు కోడ్ నోడ్ అయితే యాడ్ చేస్తాం కదా, ఈ కోడ్ నోడ్ లో ఏమి ఇవ్వాలి అంటే, ఇక్కడ ఏమైనా కంటెంట్ వస్తుంది, ఆ కంటెంట్ ఇది 2 parts గా డివైడ్ చేయాలి. ఒకటి సబ్జెక్ట్, ఒకటి ఆబ్జెక్ట్. దీనికి ఏం చేయాలంటే, ఇది స్క్రీన్ షాట్ తీసి చాట్‌జీపీటీకి ఇచ్చేద్దాం. చాట్‌జీపీటీ ఇప్పుడు చేసాం కదా, ఇప్పుడు ఇది రిప్లై అయితే ఇస్తుంది. చిన్న ప్రాంప్ట్ అయితే చేశాను. ఇప్పుడు దాంట్లో ఏం కోడ్ రాయాలో ఇక్కడ ఇచ్చేసింది. ఇది డైరెక్ట్ కాపీ చేసి ఆ కోడ్ నోడ్ లో పేస్ట్ చేసేద్దాం. కాపీ చేశాను, పేస్ట్ చేశాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ స్టెప్ అనేది క్లిక్ చేద్దాం. చూడండి, రోల్ కంటెంట్ ఇచ్చింది, సబ్జెక్ట్ బాడీ రెండు వచ్చేసి. ఇప్పుడు డైరెక్ట్ దీని నుంచి ఈమెయిల్ కదా, ఈమెయిల్ మీద క్లిక్ చేద్దాం. ఈమెయిల్ ఇప్పుడు సబ్జెక్ట్ ప్లేస్ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసింది, బాడీకి బాడీ వచ్చేసింది. ఈ సబ్జెక్ట్ క్లియర్ చేసి ఈ సబ్జెక్ట్ ఉంది కదా, ఇక్కడ సబ్జెక్ట్ పెట్టేద్దాం. ఇక్కడ మెసేజ్ ఉంది కదా, మెసేజ్ టెక్స్ట్ లోనే కదా వచ్చింది, ఇది బాడీ అనేది పెట్టేద్దాం. అయిపోయింది. దాని తర్వాత 2 ఎవరికి వెళ్ళాలి నాకు చెప్పాను కదా, ఇక్కడైనా టెక్స్ట్ క్లాస్ ఫైల్లోనా ఇది జీమెయిల్ లో ఉంటుంది. జీమెయిల్ లో ఇక్కడ ఉంది కదా, దీనికి ఇదైతే ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇది బేస్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఈమెయిల్ అనేది వస్తుంది. ఒకసారి చూద్దాం ఈమెయిల్ వచ్చిందో రాలేదు. ఇదిగోండి, ఈమెయిల్ అయితే వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ రీచింగ్ అవుట్, యువర్ స్టడీస్ ఈస్ ఇంపార్టెంట్ టు us, however I need your after ID. Once you provide that I will pay details for you. అయిపోయింది. సేమ్ అంతే. ఇక్కడ కూడా ఇది వస్తుంది. అది ఎలా ఆఫ్ చేయాలో చెప్పాను కదా, అలా చేసేయండి. ఇక్కడ యాడ్ ఆప్షన్, అట్రిబ్యూషన్ ఇక్కడ ఆఫ్ చేసేయండి, సరిపోతుంది అంతే. ఒక బేసిక్ వర్క్ ఫ్లో ఇది అయిపోయింది అనమాట, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇంకోలాగా కూడా చేయొచ్చు. అంటే ఒకే వర్క్ ఫ్లోని చాలా వేస్లు చేయొచ్చు. మరి మనం ఏది ఎఫిషియెంట్ గా ఉంటే అది యూజ్ చేయాలి. ఆ ఎఫిషియెంట్ గా యూజ్ చేయడం రావడమే మామూలు నార్మల్ వర్క్ ఫ్లోస్ అయితే ఎవరైనా చేస్తారు. కానీ మనం బెస్ట్ అవుట్పుట్ వచ్చేలాగా బెస్ట్ ఎఫిషియన్సీతో చేయాలన్నమాట ఏదైనా చేసేటప్పుడు వర్క్ ఫ్లో. ఇప్పుడు దీన్ని ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ ఇప్పుడు ఇదైతే క్లారిటీ వచ్చేసింది కదా. ఫస్ట్ ఈమెయిల్ వస్తుంది, ఈమెయిల్ ని 2 కేటగిరీస్ గా డివైడ్ చేసింది. ఒకటేమో ఏజెంట్ నోడ్, ఒకటేమో మెసేజ్ మోడల్ నోడ్. అవుట్పుట్ పాస్టర్ తో కోడ్ నోడ్ తో ఈమెయిల్ అనేది సబ్జెక్ట్ బాడీగా డివైడ్ చేస్తుంది. సబ్జెక్ట్ బాడీ రెండు వచ్చేస్తాయి. ఇలా అనేది వర్క్ అవుతుంది. కానీ మనం ఇక్కడ ఏజెంట్ నోడ్ ఎందుకు వాడాం, ఇక్కడ మెసేజ్ మోడల్ నోడ్ ఎందుకు వాడాం,
ఇక్కడ స్ట్రక్చర్డ్ అవుట్‌పుట్ ఎందుకు వాడాం, ఇక్కడ కోడ్ నోడ్ ఎందుకు వాడాం. ఈ మొత్తం ఎందుకంటే నేను మామూలుగా మీకు ఈ నోట్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మామూలుగా వాటి యూజ్ కేసెస్ చెప్పడానికి ఇలా చేశాను. మీరు ఇక్కడ డైరెక్ట్‌గా మెసేజ్ మోడల్ నోడ్ కూడా వాడేయొచ్చు. ఏజెంట్ నోడ్ అంత యూజ్ లేదు కాబట్టి. మీరు ఓన్లీ మీ దగ్గర ఒక గూగుల్ డాక్యుమెంట్ ఉందనుకోండి, లేదా గూగుల్ షీట్స్ ఉందనుకోండి. అది మీరు ఇక్కడ టూల్ అని ఉంది కదా! టూల్‌లో యాడ్ చేసి ఇచ్చేస్తే డైరెక్ట్ ఏ ఏజెంట్ గానీ, ఈ మెసేజ్ మోడల్ నోడ్ కానీ డైరెక్ట్ ఆ గూగుల్ షీట్స్ నుంచి మీ డేటా ఉందనుకోండి, ఆర్డర్ ట్రాకింగ్ అయి మొత్తం ఉన్నాయనుకోండి, అది డైరెక్ట్‌గా దాని నుంచి మీకు చెప్పేస్తుంది. మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఇందాక వచ్చింది కదా ఆర్డర్ ఐడి చెప్పండి అని. ఆర్డర్ ఐడి చెప్తే ఇది ఏం చేస్తుంది, ఇక్కడ గూగుల్ షీట్ నోట్స్ యాడ్ చేసామనుకోండి, ఆ గూగుల్ షీట్ నుంచి మీ ఆర్డర్ ఎక్కడ దాకా వచ్చింది అంటే మొత్తం డీటెయిల్స్ ఉంటాయి కదా, అది అవుట్‌పుట్ లాగా ఇచ్చేస్తుంది ఈమెయిల్‌లో. టూల్స్ అందుకు యూస్ అవుతాయి. ఇక్కడ క్యాలెండర్ యాడ్ చేసామనుకోండి, వాళ్ళ ఈమెయిల్‌లో క్యాలెండర్ బుక్ చేయాలి. ఈ సినారియో కాదు, నార్మల్‌గా చెప్తున్నాను. వాళ్ళు ఈమెయిల్‌లో ఈ టైంకి క్యాలెండర్ బుక్ చేయమన్నారు అనుకోండి, ఇక్కడ క్యాలెండర్ పెట్టేసి డైరెక్ట్ ఆ టైంకి ఏజెంట్ అనేది క్యాలెండర్‌లో బుక్ చేస్తుంది. మెసేజ్ మోడల్ కూడా అంతే సేమ్. ఇప్పుడైతే ఒక ఐడియా వచ్చేసింది కదా ఏజెంట్ నోడ్ ఎలా వర్క్ అవుతుంది, స్ట్రక్చర్డ్ అవుట్‌పుట్, పార్సల్, కోడ్ నోడ్, మెసేజ్ మోడల్, వీటికి చాలా యూజ్ కేసెస్ ఉన్నాయి. కానీ మామూలుగా వర్క్ ఫ్లోస్‌లో ఇవి యూజ్ అవుతాయని చెప్పేసాను. ఇప్పుడు డైరెక్ట్‌గా దీన్ని ఈజీగా ఎలా చేయొచ్చంటే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ క్లాస్ ఉంది, అది డిలీట్ చేసేసి, ఓపెన్ మోడల్ డిలీట్ చేసి, ఇది డిలీట్ చేసి, కోడ్ నోడ్ డిలీట్ చేసి, ఇది డిలీట్ చేసేసి, మామూలుగా అందరూ చెప్పేది ఇదే. అంటే అందరూ చేసేది ఇలానే అన్నమాట. కానీ మనం బెస్ట్ చేయాలంటే మొత్తం బెస్ట్ ఎఫిషియెంట్ వే ఏముంది మొత్తం రీసెర్చ్ చేసి చేయాలి. ఫస్ట్ మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి ఇలా చేస్తే సరిపోతుంది. ఈమెయిల్ వస్తుంది, ఏజెంట్ నోడ్‌లో ఇప్పుడు ప్రాంప్ట్ మార్చాలి కదా! ఈమెయిల్ వస్తుంది, సబ్జెక్ట్ బాడీ ఇచ్చేసాం, రిక్వైర్డ్ బై స్పీక్ అవుట్‌పుట్ కాదు బాడీ. ఇక్కడ సిస్టమ్ ప్రాంప్ట్ ఏమి ఇస్తాను, నాకు ఈమెయిల్ వస్తుంది, ఈమెయిల్ క్లాసిఫై అదేం లేదు, డైరెక్ట్ ఈమెయిల్ వస్తుంది. ఆ ఈమెయిల్ ప్రకారం నువ్వు ఆలోచించి నీ గూగుల్ షీట్స్ ఇక్కడ ఒక నాలెడ్జ్ బేస్ అనేది పెడతాం. అండ్ టూల్స్‌లో గూగుల్ షీట్స్, గూగుల్ డాక్స్ కంటెంట్ అనేది పెడతాం. ఇది ఎక్కడి నుంచి సెర్చ్ చేయాలి ఏంటి అని. వాటిని యూజ్ చేసి నువ్వు ఈమెయిల్ వస్తుంది కదా, ఆ ఈమెయిల్‌కి నువ్వు బెస్ట్ రిప్లై అనేది రాసి డైరెక్ట్ సెండ్ మెసేజ్ నుంచి సెండ్ చేసేయాలి. ఇలా అయితే వర్క్ అవుతుంది వర్క్ ఫ్లో అనేది. అదైనా ఇది చిన్న వర్క్ ఫ్లో కాబట్టి సేమ్ అవుట్‌పుట్ ఇస్తుంది. మీరు ఇదే చేసేయొచ్చు. కానీ నేను మొత్తం నోట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి, నార్మల్‌గా అందరూ పెద్ద వర్క్ ఫ్లో చేసేటప్పుడు ఎలా చేస్తారో చెప్పడానికి ఆ వర్క్ ఫ్లో చెప్పేసాను. ఆ వర్క్ ఫ్లో ఎప్పుడు వాడాలి అంటే పెద్ద పెద్ద కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ వచ్చాయనుకోండి, దాన్ని ఖచ్చితంగా ఇలా వాడకూడదు. ఎందుకంటే కొన్ని చోట్ల ఎర్రర్స్ వస్తాయన్నమాట. ఎందుకు, మొత్తం ఒకటే నోట్ చేస్తుంది కాబట్టి కొన్నిసార్లు ఎర్రర్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అందుకు మనం బెస్ట్ అవుట్‌పుట్ రావాలంటే అలాంటి వర్క్ ఫ్లోస్ అనేది వాడతాం. అప్పుడు మిస్టేక్ చేసిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది ఓపెన్ AI మోడల్‌కి. ఇప్పుడు చాట్‌జీపీటీ కూడా ఎప్పుడు పర్ఫెక్ట్‌గా అనేది ఆన్సర్ ఇవ్వదు. 1, 2 సార్లు అటు ఇటుగా ఇస్తుంది. కానీ మనం మళ్ళీ ప్రాంప్ట్ ఇచ్చి బాగా ఫైన్ ట్యూన్ చేస్తే అది తర్వాత బాగా మంచి ఆన్సర్ అనేది ఇస్తుంది. ఇది కూడా అలానే సేమ్. ఎందుకంటే ఇక్కడ కూడా వాడుతుంది ఓపెన్ AI మోడలే కాబట్టి. అందుకు మనం ప్రతి కేస్‌ని దృష్టిలో పెట్టుకొని వర్క్ ఫ్లో అనేది క్రియేట్ చేయాలి. ఇదైతే ఫస్ట్ వర్క్ ఫ్లో అనేది అయిపోయింది. ఇది చాలా బేసిక్ వర్క్ ఫ్లో. దీని తర్వాత ఒక వర్క్ ఫ్లో అయితే చేద్దాం. ఏం వర్క్ ఫ్లో అంటే టెలిగ్రామ్ ఏజెంట్ అనేది చేద్దాం. టెలిగ్రామ్ ఏజెంట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు చుట్టుపక్కల రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, రెస్టారెంట్స్ వాళ్ళకి ఒక టెలిగ్రామ్ ఏజెంట్ అనేది చేద్దాం. ఇది ఎలా యూస్ అవుతుందంటే, కస్టమర్ ఎవరైనా దేనికైనా రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ, ఆర్డర్ గురించి కానీ, లేకపోతే వేరే ఏమన్నా మెసేజ్‌లు పెట్టారనుకోండి టెలిగ్రామ్‌లో, ఈ టెలిగ్రామ్ ఏజెంట్ అనేది ఏం చేస్తుంది, డైరెక్ట్ వాటన్నిటికి రిప్లై ఇస్తుంది. కానీ ఇక్కడ మనం అడిషనల్‌గా ఏం యాడ్ చేస్తున్నాం అంటే, ఇది ఇలానే టెలిగ్రామ్ ఇక్కడ యాడ్ చేస్తాం అంటే కాదు, అలా కాదు. మొత్తం వేరే ప్రాసెస్ ఉందన్నమాట. దానికి మొత్తం పాసిబుల్ ఇన్‌పుట్స్, పాసిబుల్ అవుట్‌పుట్స్ మొత్తం చూసి దాని ప్రకారం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు టెలిగ్రామ్‌లో మెసేజ్ పెడితే ఇది సరిపోతుంది. కానీ వాడు వాయిస్ మెసేజ్ పెడితే ఎలా రిప్లై ఇస్తుంది? వాయిస్ మెసేజ్ అసలు ఏ ఏజెంట్ అనేది ఇన్‌పుట్ ఓన్లీ టెక్స్ట్ తీసుకుంటుంది కదా! వాయిస్ పెడితే అది ఎలా ట్రాన్స్‌క్రైబ్ చేస్తుంది, ఎలా అవుట్‌పుట్ ఇస్తుంది, అది మొత్తం మనం చూద్దాం. వాయిస్ మెసేజ్ పెడితే ఇప్పుడు టెలిగ్రామ్ అని కాదు, వాట్సాప్ అయినా, టెలిగ్రామ్ అయినా వాయిస్ మెసేజ్ పెడితే మనకి ఇబ్బంది కదా! అది ఎలా చేయాలో అది కూడా చూద్దాం అదే వర్క్ ఫ్లోలో. ఆ వర్క్ ఫ్లో అనేది కొంచెం కాంప్లెక్స్‌గా, అంటే మరీ కాంప్లెక్స్ కాదు, నార్మల్‌గా ఉంటుంది. మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి మీకు డీటెయిల్‌గా అర్థమవుతుంది. దాని తర్వాత స్ప్లిట్ నోడ్, అగ్రిగేట్ నోడ్, లూప్ నోడ్, ఈ మొత్తం చెప్పాను కదా, వాటి మీద వర్క్ ఫ్లో చేద్దాం. మొత్తం కొంచెం కాన్సంట్రేటెడ్‌గా వినండి. ఏం పర్లేదు, అర్థం కాకపోయినా 1, 2 సార్లు మళ్ళీ చూడండి. అర్థం కాకపోతే చాట్‌జీపీటీని అడగండి, అది మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. మాకన్నా బాగా అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సో ఇదనమాట. ఇప్పుడైతే వర్క్ ఫ్లో అయిపోయింది కదా, ఇప్పుడు ఎక్కడి దాకా అయిపోయిందో చూద్దాం. ఇప్పుడు నోట్స్ అయిపోయింది, బిల్డింగ్ ఏజెంట్స్ అండ్ ఆటోమేషన్స్ అయిపోయింది. అంటే ఒక వర్క్ ఫ్లో అనేది బిల్డ్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ 5 పార్ట్స్ ఉంది కదా, 5 పార్ట్స్ చేసి అప్లోడ్ చేసేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అందుకు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ దాకా చెప్పేసాను కదా, ఇక్కడ దాకా అయిపోయింది కదా, ఈ వర్క్ ఫ్లో దాకా ఆపేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేస్తాను. దాని తర్వాత ఇక్కడ ఒక వర్క్ ఫ్లో చెప్పాను కదా, ఇంకా వచ్చే పార్ట్ 2 వీడియోలో, అంటే ఈ వీడియో పార్ట్ 2లో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇక్కడ వర్క్ ఫ్లోస్ 1, 2 చెప్పేసి దాని తర్వాత JSON అంటే ఏంటి, XML అంటే ఏంటి, తర్వాత
హెచ్డిడిబి వెబ్ హుక్ అంటే పార్ట్ మొత్తం అడ్వాన్స్ లెవెల్, మొత్తం డీటెయిల్ గా హెచ్డిడిబి నోడ్, కోడ్ నోడ్, ఎలక్ట్రికల్స్ నోడ్ అనేది ఉంది. ఇప్పటిదాకా మొత్తం బేసిక్ అనమాట, చాలా బేసిక్ మనం నేర్చుకుంది అనేది. అసలు పార్ట్ 2 అనేది ఇంకా చాలా దీనికన్నా 100 టైమ్స్ బెస్ట్ గా ఉంటుంది పార్ట్ 2 అనేది. దీన్ని లవబుల్ కి ఎలా కనెక్ట్ చేయాలి, లవబుల్ లో మారిస్తే దీంట్లో ఎలా మారాలి, ఎండ్ టు ఎండ్ లవబుల్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మొత్తం అంటే ఒక వెబ్సైట్ బిల్డ్ చేస్తాం, గూగుల్ షీట్ ని కనెక్ట్ చేస్తాం, దీన్ని కనెక్ట్ చేస్తాం, ఇంకా చాలా చేయొచ్చు అనమాట. హెచ్డిడిబి నోడ్ అనేది చాలా మందికి అర్థం కాదు, అది చెప్పేద్దాం. ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేద్దాం, దాని తర్వాత కాంప్లెక్స్ వర్క్ ఫ్లోస్, కొన్ని టాస్క్, స్టెప్స్ మొత్తం చూసేద్దాం. ఇది చేసాను కూడా మొత్తం రెడీగా ఉంది, చేశాను కంటెంట్ కూడా, ఇది మొత్తం చెప్పేయడమే. సో ఇదనమాట బేసిక్ గా. ఇప్పుడు ఇది మొత్తం అయితే అర్థమైంది కదా. ఏం డౌట్స్ ఉన్నా కమెంట్స్ లో చెప్పండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఐడి బయోలో పెడతాను, దానికి రీచ్ అవుట్ అవుతుంది, దానికి రీచ్ అవుట్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.